పనిచేయి, దేవుని నామం ఉచ్చరించు, సద్గ్రంథాలు చదువు, పోటీలు వంతులు కీచులాటలు మానితే దేవుడు కాపాడతాడు అన్నారు బాబా. అంటే మన పని మనం చేసుకుంటూ పోవాలి. పనిచేయి, దేవుని నామం ఉచ్చరించు, సద్గ్రంథాలు చదువు, పోటీలు వంతులు కీచులాటలు మానితే దేవుడు కాపాడతాడు అన్నారు. ఈ చిన్న సూక్తిలో భగవద్గీత యొక్క సారమంతా మాస్టర్ గారు చెప్పారు అని చెప్తున్నారనమాట. అంటే కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ఈ మూడు కూడా అందులో చెప్పబడిన తత్వాన్ని బాబా ఇంత సులువైన మాటల్లో, అంటే మన పని మనం చేసుకుంటూ పోవటం, భగవంతుడిని నామాన్ని ఉచ్చరించటం, సద్గ్రంథాలు చదువుకుంటూ మన మనస్సుని ఆయన సన్నిధిలో నిలుపుకోవటం. అంతేకాకుండా వంతులు కీచులాట్లు పోటీలు మానితే దేవుడు కాపాడతాడు అన్నారు. నీవేం చేసినా క్షుణ్ణంగా చేయి, లేదా చేస్తానని ఒప్పుకోకు. మనం గుర్తుపెట్టుకోవాల్సిందనమాట. మనం ఏం చేసినా కానీ క్షుణ్ణంగా చేయాలి, లేదా చేస్తానని ఒప్పుకోకు. అంతేకాకుండా ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు. ఎందుకంటే మనకి ఈ ఉచితంగా సేవ తీసుకోవటం వల్ల రుణానుబంధాలు పెరుగుతాయి అన్నమాట. ఇవాళ మనకు అనిపిస్తుంది, అబ్బా మనం ఒక్క పైసా కూడా ఇవ్వకుండా వాళ్ళే మనకి అన్నీ ఫ్రీగా చేసి పెట్టారనుకుంటాం. అంటే ఎవరి సేవని అట్లా మనం తీసుకున్నా కానీ, ఫ్రెండ్స్ కానివ్వండి, బంధువులు కానివ్వండి, ఎవరైనా అట్లా కనుక మనం తీసుకుంటే మనకి రుణానుబంధాలు చుట్టుకుంటాయి అన్నమాట. అంటే మళ్ళీ వాళ్ళ దాన్ని మనం తీర్చే వరకు మనం లాగపడుతూనే ఉంటాం. అందుకని బాబా చెప్తున్నారు, ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు, అది ఉదారంగా ప్రతిఫలం ఇవ్వు. మన మనసుకేమో సహజంగా తక్కువలో ఇద్దామని అనుకుంటాం, ఎందుకని మనం దాచుకోవాలి కదా. కానీ బాబా ఏం చెప్తున్నారు, ఉదారంగా ప్రతిఫలం ఇవ్వు. ఇది మన నియమం కావాలి అంటున్నారు. మనం పెట్టుకునే నియమాలు ఇలా ఉండాలి, అంతే తప్పించి నేను అలా చేస్తాను ఇలా చేస్తాను అనుకునే బాహ్యమైన నియమాలతోటి మనకి పెద్ద ఉపయోగం లేదు. ఎప్పుడైనా బాహ్యమైన నియమాలు పాటిస్తే మన వరకువే, కానీ ఇలాంటి నియమాలు పాటించాలన్నమాట. మన మనసులో దైవీ సంపద సత్వగుణం మనకి కలగాలన్నా కానీ, రుణానుబంధాలకు చుట్టుకోకుండా ఉండాలన్నా కానీ, అదే సమయంలో మనం ఊహించుకోవచ్చు, మనమే ఏదన్నా ఒక పని ఎవరికైనా చేసి పెట్టామనుకోండి, మనం ఆశిస్తూ ఉన్నా కానీ మనకి ఇవ్వలేదనుకోండి, సరే కానీ మన వాళ్ళే ఏదైనా ఊరుకున్నాం, కానీ మనసులో అనుకుంటాం కదా, చూడు మనం ఇంత కష్టపడి చేసినా కానీ మనకి ఉపయోగం లేకుండా పోయింది అని. ఈ ఒక్క థాట్ చాలట మన చుట్టూ ఆ రుణానుబంధం చుట్టుకోవడానికి, మళ్ళీ జన్మలు ఎత్తైనా సరే ఆ రుణం తీర్చుకోవడానికి. కానీ మనకేమవుతుంది, మనం అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి ఎన్ని జన్మల్లో వచ్చినా ఆ అజ్ఞానంతోనే వస్తాం. మన ప్రవర్తన అంతా కూడా అలానే ఉంటుందన్నమాట. దానివల్ల ఒక చిన్న రుణానుబంధం కోసం అయినా సరే వచ్చి మళ్ళీ ఇంకా పెంచుకుంటూ మనం ఆ చక్రంలో ఇరుక్కుపోతాం. అందుకని బాబా కూడా ఎవరి చేత చిన్న పని చేయించుకున్నా కానీ వారికి ఎంతో ఉదారంగా ఇచ్చేవారు అనమాట. అందుకని ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు, ఉదారంగా ప్రతిఫలం ఇవ్వు. ఇది మన నియమం కావాలి అంటున్నారు. ఇలాంటి నియమాలు పెట్టుకోవాలి. మనం పెట్టుకుంటే మనం ఇలాంటి రుణానుబంధాల్లో చిక్కుకోకుండా ఉంటామని మనకి మాస్టర్ గారు వివరిస్తూ ఉన్నారు. గత వారం మనం సాయి నాటిన కల్పవృక్షాలు అనే అధ్యాయాన్ని మనం కంప్లీట్ చేసుకొని దాని కంటిన్యూషన్గా మనం మాస్టర్ గారి గురించి అంటే 4 విషయాలు తెలుసుకున్నాం. మళ్ళీ చెప్పుకుంటున్నాం. మనం ఎవరి గురించి అయినా, ఏ మహాత్ముడి గురించి అయినా మనం తెలుసుకున్నాము అని అనుకుంటే తప్పు. కేవలం అనంతంగా ఉండే ఈ విశ్వం గురించి కానివ్వండి, సద్గురువు గురించి కానివ్వండి, ఆ విశ్వం అంతా తనలోనే ఇమిడ్చుకున్న సద్గురువుని మనం ఎలా తెలుసుకోగలుగుతాం? మన మనసు స్మరణ కోసం, ఆయన స్మరణ చేసుకోవడం కోసం ఆయన దగ్గర జరిగినటువంటి విశేషాలని, ఈ భక్తుల యొక్క దివ్యమైన లీలల్ని, ఆయన బోధని మనం స్మరించుకుంటూ ఉంటాం అన్నమాట. అట్లా మాస్టర్ గారి గురించి మనం కొంత స్మరించుకున్నాం గత 4 వారాలుగా. ఇప్పుడు కాలానికి అవ్వల. బాబా కీర్తి 1914 నాటికి అన్ని దిక్కులా వ్యాపించి ఉదయ సూర్యుని శోభలా నానాటికి వృద్ధి చెందుతూ ఉంది. చూడండి, బాబా గురించి ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. మరి ఆ రోజున ఇలా మీడియా లేదు, టీవీలు అవి ఉన్నాయో లేదో కూడా మనకి తెలియదు. ప్రచారం గురించి లేనే లేదు. ఆయన గురించి ప్రచారం చేసేవాళ్ళు లేరు. ఆయనేమో వేదికలెక్కి ఉపన్యాసాలు ఇచ్చింది కాదు, లేకపోతే 10 చోట్లకు ప్రయాణం చేసింది కాదు. బాబా ఆ మసీదులోనూ
రహతా గ్రామానికి ఆ పక్కన ఆ పూల మొక్కలు అవి విత్తనాలు తేవడానికి అట్లా పక్కపక్కన ఉన్న గ్రామాలకి వెళ్ళి మళ్ళీ వచ్చేసేవారే తప్పించి ఎక్కడ ఇలా ఉపన్యాసాలు లేకపోతే చిల్లర మహిమలు కానివ్వండి చేయకపోయినప్పటికీ కూడా ఆయన దివ్యమైన మహత్తరమైన జీవితం, భక్తుల యొక్క దగ్గర జరిగే లీలలు అట్లా నోటి ప్రచారంగా ఎంత గొప్పగా జరిగిందంటే ఆయన కీర్తి 1914 నాటికి అన్ని దిక్కులా వ్యాపించి ఉదయ సూర్యుని శోభలాగా నానాటికి వృద్ధి చెందుతూ ఉంది. ఏ ప్రచారం లేకపోయినా ఇలా భక్తుల నుంచి ఒకళ్ళు తెలుసుకొని దాసగను చేసే ఈ హరికథల్లో ముందు గురుస్థుతిగా బాబా గురించి చెప్పడం, తద్వారా తెలుసుకున్న వాళ్ళు బాబాని దర్శించి మళ్ళీ వాళ్ళ మిత్రుల్ని, వాళ్ళ బంధువుల్ని, తెలిసిన వాళ్ళని, ఇబ్బందులు ఉన్న వాళ్ళని మీరు బాబా దగ్గరికి వెళ్ళి నేను చెప్పుకోండి, ఆయన మేలు చేస్తారు అని ఇలా పంపించడం. అట్లా ఎంత జరిగిందంటే ఒక్కొక్క ఉత్సవానికి ఆ రోజుల్లో 50,000 మంది 70,000 మంది వచ్చేవారట. మనం తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది, అంత చిన్న గ్రామంలో ఎటువంటి ప్రచారం లేకుండా. అది ఆయన దివ్యమైన మహత్తరమైన జీవితం. ఎందరెందరో భక్తులు షిరిడీ వచ్చిపోతూ ఉన్నారు. కానీ బాబా షిరిడీ వచ్చిన మొదటి రోజుల్లోనే ఇక్కడ పెద్ద భవనాలు లేస్తాయి, పెద్ద వారు వస్తారు, వైభవంగా ఊరేగింపులు జరుగుతాయి, గుర్రము రథము కూడా వస్తాయి అన్నారు. చూడండి, బాబా వచ్చిన మొదట్లోనే ఏం చెప్పారట, ఇక్కడ పెద్ద భవనాలు లెగుస్తాయి, పెద్ద వారు వస్తారు, వైభవంగా ఊరేగింపులు జరుగుతాయి, గుర్రము రథము కూడా వస్తాయి అన్నారు. అంటే ఎప్పుడో జరగబోయే సంఘటనలన్నింటినీ బాబా చెప్పారు. ఇక్కడ పెద్ద భవనాలు వస్తాయి, ఎంతో పెద్ద వాళ్ళు వస్తారు. పెద్ద వాళ్ళు అంటే మన డబ్బున్న వాళ్ళు కాదు, బూటీ లాంటి వాళ్ళు లేకపోతే దీక్షిత్ లాంటి వాళ్ళు, డబ్బున్న వాళ్ళు వచ్చినా వాళ్ళ గురించి కాదు బాబా చెప్తుంది. అంటే ఇంకా మహాత్ములు సైతం వస్తారు అని. అట్లా రామ్ మారుతి మహారాజ్ కానివ్వండి, ధునివాలా దాదా దగ్గర ఉన్న చోటే దాదా కానివ్వండి, షేగాం గజానన్ మహారాజ్ కానివ్వండి, ఎక్కడెక్కడి నుంచో వచ్చే మిగిలిన సాంప్రదాయాల్లో ఉన్న గొప్పవాళ్ళు, వాళ్ళ గురించి అనమాట బాబా చెప్పింది. ఇక్కడ పెద్దవారు వస్తారు, వైభవంగా ఊరేగింపులు జరుగుతాయి. కానీ మనం తెలియని వాళ్ళకి, చూసే వాళ్ళకి ఏమంటుంది, ఏనేదో పిచ్చివాళ్ళ ఉన్నాడు, ఇక్కడ ఇవన్నీ ఎక్కడ జరగబోతాయి అనుకుంటారు. కానీ వచ్చిన మొదటి రోజుల్లోనే చెప్పారు. పూర్ణానంద స్వామి కూడా అలానే చెప్పారట. అంటే ఆయన కూడా ఎలా ఉండేవారంటే ఎంత సింపుల్గా మనకి అసలు ఆయనకి భిక్ష పెట్టలేకపోతున్నామని సేవకులు బాధపడుతూ ఉంటే ఆయన చెప్పారంట. అని ఎందుకు స్వామి అప్పుడు ఎలా ఉండేవారు, మెరిసిపోతూ ఉండేవారంట 25 ఏళ్ళ 30 ఏళ్ళ వయసు లోపల. అప్పుడు ఎందుకు మీరు ఇలా శరీరాన్ని ఇంత కోమల స్వరూపాన్ని కష్టపెట్టుకుంటారు, చక్కగా మీరు కూడా పెళ్లి చేసుకొని హాయిగా నీడపట్టును ఉంటూ ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని. అప్పుడు ఆయన అన్నారమ్మా, నువ్వు అన్నం పెట్టలేకపోతున్నాననే కదా ఇంత బాధపడుతున్నావు, మనం అన్నపూర్ణ ఆశ్రమం కట్టుకొని ఆలయం పెట్టి మనం ఎంతోమందికి అక్కడ అన్నదానం చేస్తాము, ఆ రోజులు వస్తాయి అని ముందుగానే చెప్పేవారట. అలానే అప్పుడు అనుకున్నారు, అయ్యో ఇక్కడ మనకి ఒక పూట సరిగ్గా గడవట్లేదు అనుకున్న వాళ్ళకి ఇవాళ మన శ్రీశైలంలో స్వామీజీ ఆశ్రమం చూస్తే ఎలా ఉంటుంది, ఎంతమందికి జరుగుతూ ఉంటుందో. అట్లా మహాత్ములు జరగబోయేది ఎప్పుడూ ముందే చెప్తారనమాట. మనకి అలాంటి ఇది ఉండదు కాబట్టి మనకు ఆశ్చర్యంగా ఉంటుంది, నమ్మశక్యంగా కూడా ఉండదు. ఆ రోజున స్వామీజీ దగ్గర ఆ మాట విన్నవాళ్ళు కానివ్వండి, బాబా దగ్గర నుంచి ఆ మాటలు విన్నవాళ్ళు కానివ్వండి, ఇది ఎప్పుడు జరగాలి అనుకుంటారనమాట. కానీ ముందే చెప్పేవారు. అట్లా అందరూ నవ్వుకున్నారు. కానీ 1914 నాటికి ఇవన్నీ నిజాలయ్యాయి. ఒకరోజు జోగ్ భార్యకు ఊరి బయట వేప చెట్టు ప్రక్కనున్న జాగా చూపి, ఇది మా స్థలం, ఇక్కడ ఒక భవనం లేస్తుంది అన్నారు. మేము అక్కడే ఉంటాం, పెద్దలు నన్ను అక్కడ కనిపెట్టుకొని సేవలు చేస్తారు అన్నారు. జోగ్ భార్యకు చెప్పారట బాబా, వేప చెట్టు ప్రక్కన ఒక జాగాను చూపించి స్థలాన్ని, ఇది మా స్థలం, ఇక్కడ ఒక భవనం లేస్తుంది, మేము అక్కడే ఉంటాం, పెద్దలు నన్ను అక్కడ కనిపెట్టుకొని సేవలు చేస్తారు అన్నారు. ఆమెకు ఆ మాటలు అర్థం కాలేదు. ఎందుకని మనకి జరగబోయేదాన్ని చూసి లేకపోతే తెలుసుకునే విషయం లేదు కాబట్టి మహాత్ములు చెప్పినా మనకి ఆశ్చర్యంగాను నమ్మశక్యంగాను ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకి బాబా గురించి కూడా తెలియదు అనుకోండి, ఆయన మహత్యం తెలియకపోతే ఏమనిపిస్తుంది, బాబా రోజు రాత్రి పడితే ఎక్కడెక్కడ తిరిగింది, ఏం చేసింది, తర్వాత ఉదయం అక్కడ దుని దగ్గర కూర్చొని చెప్తూ ఉండేవారట. అంటే ఇట్లా వాళ్ళని ఆ తల్లి గర్భంలో ఉంచాను, మళ్ళీ వీళ్ళకి ఇలా చేయాల్సి వచ్చింది, నేను ఇంత దూరం వెళ్ళవలసి వచ్చింది వాళ్ళని రక్షించడం కోసం, ఇలా చెప్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. కానీ
మనం అటువంటి అర్థం చేసుకునే ఇది లేదు కాబట్టి మనకి ఆశ్చర్యంగాను నమ్మశక్యంగాను ఉంటాయి. ఆమెకు కూడా అట్లానే జోగ్ భార్యకు కూడా బాబా చూపించి ఇక్కడ ఒక పెద్ద భవనం లేస్తుంది, నేను అందులోనే ఉంటాను, నన్ను అక్కడ పెద్ద పెద్దవాడు కనిపెట్టుకుని సేవ చేస్తారు అంటే ఆవిడికి అర్థం కాల. బాబా అప్పుడప్పుడు ఉబ్బసంతో బాధపడుతూ ఉండేవారు. చూడండి ఎంత గమ్మత్తుగా ఉంటుంది. శరీరంలోని పేగుల్ని సైతం తీసి అవసరమైతే కడిగి చెట్టు మీద ఆరేసి మళ్ళీ లోపలికి మింగగలిగిన వాళ్ళకి, అలాంటి దౌతీకరి చేయగలిగిన సాయికి, అంతేకాకుండా శరీరంలోని భాగాలన్నీ ముక్కలు ముక్కలుగా పక్కన పడేసి మళ్ళీ దాన్ని యథాస్థితికి తీసుకురాగల ఖండయోగం సిద్ధించిన సాయికి, ఆయనకి ఉబ్బసం, ఆయనకి ఈ అనారోగ్యం అంటే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ నిజానికి భక్తులు అనుభవించలేని బాధల్ని తప్పనిసరైనప్పుడు ఆయనే తీసుకుని అనుభవించేవారు. మనం మాస్టర్ గారి గురించి చెప్పుకుంటూ కూడా అదే చెప్పుకున్నాం. మాస్టర్ గారు అక్కడ ఆ నీళ్లు తెచ్చివు, నువ్వు ఏ వెనక నీకు ఎక్కడైతే గడ్డలు వచ్చిందో అక్కడ నువ్వు కూర్చోలేకపోతున్నావు, అది తీసుకొని నాకు అందులో నీళ్లు తెచ్చి నాకు ఇవ్వన్నారట. అట్లా అతనికి ఇచ్చినందుకు తగ్గిపోయింది, మాస్టర్ గారి మీద ఆ గడ్డ కనపడింది. అట్లా భక్తులు అనుభవించలేని వాటిని మహాత్ములు, మన సద్గురువులు వాళ్ళు తీసుకొని అనుభవిస్తారు. అందుకే ఎప్పుడు చేయి కాలని బాబాకి ఆయన దునిలో చేయి పెట్టినప్పుడు, అంటే బాగా ఉడుకుతూ ఉన్న పెద్ద పెద్ద పాత్రలో చేయి పెట్టి వంట చేసేప్పుడు తిప్పుతారు, మనలాగా స్పూన్లు పెద్ద గరిటెలో పెట్టకుండా. అప్పుడు కాలం చేయి ఎక్కడో బిడ్డను రక్షించబోతున్నప్పుడు ఎందుకు బాబా చేయి కాలింది అంటే ఆ బిడ్డ అనుభవించవలసిన కర్మను కూడా ఆయన తీసుకున్నారనమాట. అట్లాగే ఇక్కడ కూడా అట్లానే ఏ భక్తుడి అనారోగ్యం ఆయన స్వీకరించి ఉంటారు. అట్లా అప్పుడప్పుడు ఉబ్బసంతో బాధపడుతూ ఉండేవారు. అది వచ్చినప్పుడు ఆయన ఆహారం కూడా తీసుకోలేకపోయేవారు. సంకల్ప మాత్రాన భక్తుల వ్యాధులు తగ్గించగల ఆయన అలా బాధపడటం చిత్రమే. చూడండి, మనం ఆయన ఆశ్రిత కల్పవృక్షం, వచ్చిన భక్తులు ఎంతమంది ఎలాంటి ఇబ్బందులతో వచ్చినా ఆయన కేవలం సంకల్పంతోటే, ఊదితోటే ఆయన ఆ వ్యాధులు నివారించేవారు. పాము గరిచి విషం ఎక్కుతూ ఉంటే దిగు పో కిందకి అంటే పైకెక్కే విషయం కూడా దిగాల్సిందే. అలానే ఎంతటి తీవ్ర వ్యాధిలో ఉన్నా కేవలం సాయి యొక్క సంకల్పంతో, అలాగే ఆయన ఇచ్చే ఊదితోటే తగ్గిపోయేవి. అంటే భక్తుల వ్యాధులు అంత సంకల్పం మాత్రాన తగ్గించగల సాయి ఇలా బాధపడటం ఆశ్చర్యంగానే ఉంటుంది. అనుభవించి తీరవలసిన కర్మఫలాన్ని భక్తులు అనుభవించలేనప్పుడు వారి జబ్బులు ఆయన స్వీకరించేవారు. చూడండి, మనకి ఎంత మేలు చేస్తారు సద్గురువు. కేవలం మన మనసు ఆయనకి అర్పించి మన సమయాన్ని ఆయన అర్పిస్తే మనకి తెలియకుండానే, మాస్టర్ గారు అంటారు, మనకి తెలియకుండానే మనం అనుభవించవలసిన కర్మని ఆయన సవరిస్తూ అవసరమైతే వాటిని కూడా స్వీకరిస్తారు. అంటే మనం ఏం అడగకుండా కేవలం ఆయన మీద దృష్టి పెట్టి బాబా మీద మనం చేస్తూ ఉంటే మనకి తెలియనియకుండానే చేస్తారు అన్నారు. మనం ఏమనుకుంటామో మనకేం కష్టం రాలేదనుకుంటాం, అంటే ఆ కష్టం వచ్చే స్థితి నుంచే ఆయన తొలగించేవారు, అంత మార్పులు చేస్తారు అని. అట్లా భక్తులు అనుభవించ తీరవలసిన కర్మఫలాన్ని భక్తులు అనుభవించలేనప్పుడు వారి జబ్బులు ఆయన స్వీకరించేవారు. భక్తులపై తమకు గల ప్రేమను వారికి అలా తెలిపి వారి భక్తి శ్రద్ధలను బలపరిచి ఆయన ఉద్ధరిస్తారు. చూడండి ఎంత ఆశ్చర్యం. అంటే అట్లా భక్తులపైన తమకున్న ప్రేమను వారికి అలా తెలిపి వారి భక్తి శ్రద్ధల్ని బలపరిచి, మన భక్తి శ్రద్ధలు బలపడితే బాబాకు ఉపయోగం కాదు, మనం ఉద్ధరింపబడతాం. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మేము బాబా భక్తులం అంటే ఎప్పుడు గొప్పగా చెప్పుకోకూడదు. ఆయనకు ఒరిగేది ఏముంది మన భక్తి వల్ల? ఈ ధూమాలు వీళ్ళందరూ అలానే చెప్పుకునేవారట. సాయి దయ వల్ల మనం హాయిగా ఉండగలం, కానీ మనం ఆయన భక్తులమైతే ఆయనకు ఒరిగేది ఏం లేదు అని. అలాగా మనం భక్తి పట్ల కూడా అహంకరించకూడదు, అది మనం గుర్తుపెట్టుకోవాల్సిందనమాట. అట్లా ఒక్కోసారి ఇన్ని తెలిసినా కానీ ఆయన ఆ బాధలు అనుభవిస్తున్నప్పుడు చూసిన భక్తులు ఆందోళన, నిస్సహాయతలు వాళ్ళలోని మానవత్వాన్ని పెంచుతాయి. అంటే వారి యొక్క అస్వస్థత కూడా భక్తులకు శిక్షణే. అంటే చూడండి, సామాన్యంగా స్పందించని మన మనసుని ఆయన ఎంతగా మార్చగలుగుతున్నారో. మన మానవత్వాన్ని, అంటే కఠినంగా ఉండే మన మానవత్వాన్ని, మాస్టర్ గారు అంటారు, పాషాణం కంటే కఠినమైన మన సంస్కారాన్ని కూడా ఆయన సన్నిధి మార్చగలుగుతుంది. అట్లాగా బాబా యొక్క నిస్సహాయత చూడండి, సంకల్ప మాత్రాన వర్షాన్ని ఆపగలిగిన వాడు, కిందే ఒకే చోట కొట్టి నిప్పు నీరు తీయగలిగిన వాడు, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా పడివేసి ఖండయోగం చేయగలిగిన వాడు, పేగులను తీసి మళ్ళీ కడిగి మింగగలిగిన వాడు, అలాంటి వారికి అనారోగ్యం ఏంటి, ఆయనకి ఉబ్బసం ఏంటి? అంటే మనం బాబా మనకి ఎంత మేలు చేస్తారు. మనం అనుభవించలేని వాటిని ఆయన స్వీకరించి అనుభవించేవారు.
అయినప్పటికీ కూడా ఆయన యొక్క సామర్థ్యం తెలిసిన ఆయన సామాన్యంగా అనుభవిస్తున్న బాధను చూస్తే భక్తులు వాళ్ళు తట్టుకోలేకపోయారట. తట్టుకోలేక ఆందోళన, నిస్సహాయతలు వాళ్ళలో, అంటే అవి కూడా వాళ్ళలోని మానవత్వాన్ని పెంచాయి. అట్లా బాబా యొక్క అస్వస్థత కూడా భక్తులకు శిక్షణే. 1915లో ఆయన అలా బాధపడుతూ ఉంటే చూడలేక పురందరే ఏడ్చేశాడు. అంటే బాబా అలా బాధపడుతూ ఉంటే పురందరే చూడలేక ఏడ్చేశాడట. అప్పుడు సాయి అన్నారు, ఎందుకు ఏడుస్తావు? 3-4 రోజుల్లో తగ్గిపోతుంది. 2 రోజుల క్రిందటే నిన్ను రమ్మని వ్రాయమని కాకాతో చెప్పాను అన్నారు. అంటే బాబా యొక్క సంకల్పం ఉంటేనే మనం అక్కడికి వెళ్ళగలం. అందుకని ఈ పురందరే వచ్చి బాబా ఇట్లా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే చూసి ఏడ్చేశాడంట. ఏడిస్తే బాబా అంటున్నారు, ఎందుకు ఏడుస్తావు? 3-4 రోజుల్లో తగ్గిపోతుంది. 2 రోజుల క్రిందట నిన్ను రమ్మని వ్రాయమని కాకాతో చెప్పాను అని. అంటే ఇక్కడ బాబా ఊరికే మాటతో చెప్పగానే అక్కడ అతనికి ప్రేరణ కలిగి అతనే వచ్చేస్తాడనమాట. నిజానికి అతను వ్రాసే లోపలే నీవు రాయొద్దు, అతడే వస్తున్నాడు అన్నారు. అంటే మన మనసులోనే ప్రతి భావాన్ని తెలుసుకోగల ఆయనకి సంకల్పాన్ని సృష్టించిన ఎంతసేపు సిద్ధ సంకల్పాయ నమః అంటే ఆయన అనుకున్న సంకల్పాన్ని సిద్ధించగలిగిన వాడు అనమాట. అంటే మనలో కూడా ఇప్పుడు బూటికి భవనం కట్టాలన్న సంకల్పాన్ని అది కూడా ఆయన ఇచ్చిందే అనమాట. అట్లాగా మళ్ళీ ఏం చెప్తున్నారు, నువ్వు వ్రాయవద్దు, అతనే వస్తున్నాడు అన్నారు. సరిగ్గా అప్పుడే అక్కడ పురందరే హృదయంలో షిరిడీ వెళ్ళాలన్న ప్రేరణ కలిగింది. తర్వాత ఆయన చెప్పినట్లే ఆ బాధ తగ్గిపోయింది. ఎప్పుడైతే బాబా చెప్పారో కరెక్ట్గా అదే సమయంలో పురందరేకి అనిపించింది మనసులో షిరిడీకి వెళ్ళాలని. అందుకే అతను వచ్చాడు. కానీ బాబా ఇలా బాధపడుతూ ఉంటుంది చూసి తట్టుకోలేక ఏడ్చేశాడు అనమాట. కానీ బాబా చెప్పారు, ఎందుకు ఏడుస్తావు? 3-4 రోజుల్లో తగ్గిపోతుంది అని. అలాగే ఆయన చెప్పినట్లుగానే ఆ బాధ తగ్గిపోయింది. అయితే బాబా తమకు జబ్బు చేసినప్పుడు సామాన్యంగా మందు, భిక్ష తీసుకునేవారు కాదు. ఆయన అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి ఆయన ఏదో మళ్ళీ ఈ మందులు తీసుకోవడం కానీ లేకపోతే తీసుకునేవారు కాదట. అంతేకాకుండా భిక్ష కూడా తీసుకునేవారు కాదు, భోజనం కూడా చేసేవారు కాదు. కానీ అయినప్పటికీ కూడా ఆ భిక్షపై జీవించే జీవుల కోసం ఆయన విధిగా భిక్షకు వెళ్ళేవారు. చూడండి, బాబా భిక్ష చేసి తెచ్చింది ఆయన ఒక్కడి కోసమేనా? అందరికీ ఆహారాన్ని ప్రసాదించే ఆయనకి ఆయన భిక్ష తెచ్చుకొని జీవించాల్సిన అవసరం ఏంటి అంటే తద్వారా మనల్ని ఉద్ధరించడం కోసం, భగవంతుడికి వాళ్ళు భిక్షను అర్పించడం వల్ల వాళ్ళని ఉద్ధరించడం కోసమే. అవసరమైతే వేపాకులు తిని జీవించగలిగిన ఆయన అంటే అంతటి మహాత్ముడిగా వచ్చినా కానీ మానవ రూపం ధరించిన తర్వాత పంచభౌతిక అంటే ఈ పంచభూతాల నుంచి వచ్చినటువంటి దీన్నే మనకు ఆహారంగా స్వీకరించాలనే సంకేతంగానే ఆయన కేవలం 5 ఇంట్ల దగ్గరే భిక్ష చేసేవారట. వాళ్ళు ఏమైనా పెడితే తీసుకునేవారు, లేకపోతే వచ్చేసేవారు. అంతే తప్పించి అక్కడే ఉండి వేసేదాకా ఉండడం కానీ భిక్ష ఇచ్చే వరకు ఉండడం కానీ అట్లా ఉండేవారు కాదు. అలా ఒక నిమిషం అంటే ఆయన అది ఎంత పవిత్ర వృత్తిగా చేశారో చూడండి. అంటే మనకి చెప్తున్నారనమాట, మనం ఎంత గొప్పవాళ్ళమైనా ఈ పంచభూతాల నుంచి ఏర్పడిన దీని నుంచే మన శరీరానికి పోషణ అని తెలియజేయడానికి ఆయన 5 ఇండ్ల దగ్గర మాత్రమే భిక్ష చేసేవారు. ఆయన భిక్ష అంటే బాబాకి బాగాలేదని చెప్పి ఒంట్లో బాగాలేదని ఆయన భోజనం చేయకపోతూ ఉన్నప్పటికీ కూడా మరి ఆయన తెచ్చిన భిక్ష ఏం చేసేవారు, ముందు దునికి అర్పించి ఆ పక్కన పెడితే అక్కడ సేవకులు తీసుకునేవారు, పిల్లలు వచ్చి తీసుకునేవట. ఇట్లా అంటే ఎంతోమంది అది తీసుకునేవారు వాళ్ళ కోసం. అంటే బాబాకి ఒంట్లో బాగోపోయినా ఆయన భోజనం చేయకపోయినా కానీ వాళ్ళ కోసం ఆయన భిక్షకు వెళ్ళేవారు. విధిగా ఎప్పుడు మిస్ అయ్యేవారు కాదు. నడవలేనప్పుడు తమను పట్టుకొని భిక్షకు లెండికి తీసుకెళ్ళమనేవారు. మరీ ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. అంటే అంతటి ఇబ్బందిలో కూడా బాబా ఏం చేసేవారట, ఒకవేళ నడవలేకపోతుంటే తనను పట్టుకొని భిక్షకు లెండికి తీసుకెళ్ళమనేవారు. మనమేంటి, మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే చేసే పనులన్నీ పక్కన పెట్టేస్తాం. కానీ ఆయన మాత్రం పొరపాటును కూడా అలా చేసేవారు కాదు. అయినా కానీ వారిలో దైన్యము, అసహాయత కనిపించేవి కాదు. అంటే ఎంత తీవ్రమైన ఇబ్బందితో ఉన్న ఆరోగ్యపరంగా బాబాలో ఎప్పుడు దైన్యము కానీ అసహాయత కానీ కనిపించేవి కాదు. ఆయన దేహబద్ధుడు అయితే కదా, ఆ దేహానికి సంబంధించి మన కోసం ఆ దేహంలో మనకి లభ్యమయ్యారు. కానీ అన్ని జీవుల్లో ఉన్న ప్రాణంగా ఆయనే జీవిస్తూ ఉన్నారు. అన్ని జీవుల్లో ఉన్న చైతన్యంగా అంతటా ఉన్నప్పుడు ఆయనకి దేహంతో మనకేమీ
దేహబద్ధుడిగా లేనప్పుడు అటువంటివి ఏమి ఉండవు అనమాట. రమణ భగవాన్ కూడా భగవాన్కి బాగాలేదని చెప్పి చేయాలి సర్జరీ, మీకు మత్తుమంది ఇస్తామంటే నాకెందుకు ఇవ్వండి నేను చూస్తూ ఉంటాను అన్నారట. నొప్పి అంటే నొప్పి ఎవరికి అన్నారట. అంటే వాళ్ళ శరీరానికి సంబంధించి శరీరంలో ఉన్నప్పటికీ శరీరబద్ధులుగా లేకుండా అంతటి ఆపరేషన్ చేస్తూ ఉంటే కూడా ఆయన ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారట. అంటే వాళ్ళ మానసిక దేహస్థితులు అలా ఉంటాయి అన్నమాట. అంటే దేహానికి బద్ధుడిగా కాకుండా ప్రత్యక్ష సాక్షిగా ఉంటారు వాళ్ళు. ఒకసారి ఒక భక్తుడు ఒక చక్రాల కుర్చీ సమర్పించాడు, కానీ ఆయన దాన్ని ఎన్నడూ వాడలేదు. అంటే బాబా ఇబ్బంది పడుతూ ఉన్నారు వెళ్ళటానికి అని చెప్పేసి ఆయనకి ఒక భక్తుడు చక్రాల కుర్చీ సమర్పించాడట. కానీ ఆయన దాన్ని ఎన్నడూ వాడలేదు. అరుదుగా ఆయనే చికిత్స చేసుకునేవారు. ఒకసారి కండ్లకలకు వస్తే మిరియాలు నీటిలో నూరి ఆ ముద్దను కళ్ళలో పెట్టుకున్నాడు. అసలు మనకి తలుచుకుంటేనే భయం వేస్తుంది ఆ వైద్యం. మిరియాలే మంటగా ఉంటాయి, అలాంటిది బాబా ఒకసారి కండ్లకలకు వస్తే మిరియాలని నీటిలో నూరి ఆ ముద్దను కళ్ళలో పెట్టుకున్నారు. త్వరలోనే ఆ బాధ తగ్గిపోయింది. ఒక్కొక్కప్పుడు మలబద్ధకానికి సోనాముఖి కషాయం కాచి భక్తులకిచ్చి సాయి కూడా సేవించేవారు. 1916లో ఒక వింత జరిగింది. విజయదశమికి వచ్చిన భక్తులతో షిరిడీ వీధులు కిటకిటలాడుతున్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రాను రాను షిరిడీ వచ్చే వాళ్ళ సంఖ్య, అందులోనూ ఇట్లా పండుగలు ఉత్సవాలు అప్పుడైతే విపరీతంగా వచ్చేవారట. అట్లా వచ్చిన వాళ్ళతోటి వీధులన్నీ కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. నాటి సాయంత్రం అందరూ పూజా ద్రవ్యాలు తీసుకొని మేళతాళాలతో ఊరి పొలిమేరకు వెళ్ళి సీమోల్లంఘనం చేసి పూజ చేసి వస్తూ ఉన్నారు. అంటే మనకి తెలియదు కానీ సీమోల్లంఘనం ఇటు మహారాష్ట్రలోను కొద్దిగా ఈ హైదరాబాద్లోనూ మనం చూస్తాం అన్నమాట. ఈ సెమీపత్రం ఇచ్చి ఆ రోజు నుంచి వాళ్ళు మధ్యలో ఉన్న గొడవలను అవన్నీ వదిలేసి మళ్ళీ మంచిగా ఉండడానికి అలా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ విజయదశమి అప్పుడే మామూలుగా ఈ రాజులు వీళ్ళందరూ కూడా యుద్ధాలకి వెళ్ళటానికి వాళ్ళ సీమను దాటి వెళ్ళేవారట. అట్లా మేళతాళాలతో ఊరి పొలిమేర వరకు వెళ్ళి సీమోల్లంఘనం చేసి పూజ చేసి వస్తూ ఉన్నారు. పూర్వం రాజులు ఆ రోజున దిగ్విజయానికి బయలుదేరి పొలిమేరలు దాటేవారని చెప్తారు. అందరూ సెమీపత్రము ఆలింగన నమస్కారాలు ఇచ్చిపుచ్చుకొని పాత ద్వేషాలు మరచి నాటి నుండి పరస్పరం ప్రేమభావం వహిస్తారు. ఆ సెమీపత్రాన్ని అంటే జమ్మాకు అనుకుంటాను, అది ఇచ్చి వాళ్ళు అదే బంగారం అనేవాళ్ళు, దాన్ని బంగారం అని. అట్లా అది ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొని వాళ్ళు అప్పటిదాకా ఉన్న వాళ్ళ మధ్యలో గొడవలు కానీ ఏమైనా విభేదాలు ఉన్నా అవన్నీ మర్చిపోయి మళ్ళీ మంచిగా జీవించడానికి వాళ్ళు ఆ రోజు నుంచే పరస్పరం ప్రేమభావంతో వహించేవారట. అలా సీమోల్లంఘనం చేసి అందరూ తిరిగి వస్తూ ఉన్నారు. ఇక బాబా దగ్గర మసీదుకి వస్తూ ఉన్నారు. అర్థ సమయానికి తిరిగి వస్తూ ఉండగా బాబా ఏం చేశారు, ఉగ్రులై తమ తలకున్న రుమాలు, కఫ్ని, లంగోటా తీసి దునిలో పారేసి అగ్ని కణాల వంటి కళ్ళతో మసీదు ముంగిట నగ్నంగా నుంచున్నారు. ఎంత చూడండి, ఒక్కసారి వీళ్ళు పండుగ రోజు అందరూ బాబా యొక్క అనుగ్రహం కోసం అన్ని వాళ్ళు పూజలు ముగించుకొని సీమోల్లంఘనం చేసుకొని మసీదు దగ్గరికి వచ్చేసరికి బాబా ఎలా ఉన్నారట, ఆ రోజు బాగా ఉగ్రులై ఉండి తన తలకున్న రుమాల్ని, కఫ్నిని, లంగోటాని తీసి దినిలో పారేసి అగ్ని కణాల వంటి కళ్ళతో, అంటే ఎర్రగా కళ్ళు అంత ఎర్రగా అయిపోయి మసీదు ముంగిట నగ్నంగా నుంచున్నారట. అప్పుడు వారిలో ఒక దివ్యమైన వర్చస్సు ప్రస్ఫుటమైంది. అప్పుడు బాబా అంటున్నారు, మూడులారా ఇప్పుడు చూసి నేను హిందువునో ముస్లింనో తేల్చుకోండి అని కేకలేశారు. అందరూ భయపడిపోయారు. అంటే ఎంతసేపటికి ఆయన హిందువా ముస్లిమా, ఈయనేమో మసీదులో చూస్తే పూజలు చేయిస్తున్నారు, విష్ణు సహస్రనామం చదివమనేవారు, భాగవతం చదవమనేవారు, అలానే మరి ఉంటున్నదేమో మసీదులో అల్లా మాలిక్ అంటూ ఉన్నారు, వాళ్ళ భక్తులు నైవేద్యాలు అవి తెస్తే ఫాతిహా చదివించేవారు. ఇట్లా అన్ని సాంప్రదాయాల్ని ఆయన ఏ ఇబ్బంది లేకుండా చేసుకొని ఇస్తున్నారు. మొదట్లోనేమో ఆయన మీవాడంటే మీవాడు అన్నారు, తర్వాత ఆయన మావాడంటే మావాడని కొట్టుకున్నారంట. ముస్లిం ఏమో ఆయన మా ముస్లిం అంటే కాదు, ఆయన మా హిందూ అని చెప్పి ఇలా కొట్టుకుంటూ ఉన్నారు. ముస్లిమా హిందువా అని అక్కర్లేదురా, మీరు మానవత్వాన్ని పొందితే ఆధ్యాత్మికత ఎక్కడున్నా కానీ పొందవచ్చు అని ఆయన తెలియజేస్తూ ఉన్నా. కానీ మనలో ఉండే అజ్ఞానం, మనం ఎన్ని తెలుసుకున్నా కానీ మన అజ్ఞానం మనకే ఉంటుంది. మన మతం ఏంటి, మన కులం ఏంటి, మన వర్ణం ఏంటి, ఇక్కడికే మనం కొట్టుకులాడుతూ ఉంటాం అన్నమాట. అట్లా బాబా ఎంత చెప్పినా కానీ వీళ్ళు వినకపోయేసరికి ఆయన కఫ్నీ ధరించి ముస్లిం వేషధారణలో ఉన్నారు కాబట్టి ఆయన ముస్లిం అనుకున్నారు. అదే సపోజ్ బాబా మనకి మామూలుగా పంచె కట్టుకొని కనపడ్డారనుకోండి,
ఆయన హిందువే అనుకునేవారు. అంటే వేషధారణ చూసి ఆయన ముస్లిమా హిందువా అనుకుంటున్నారు, కానీ ఆయన ఆంతర్యంలో ఏంటి అనేది ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు. అందుకని బాబా అంటున్నారు, మూడులారా ఇప్పుడు చూసి, అంటే ఆ వేషధారణ తీసేశారు, ఇప్పుడు చూసి నేను హిందువునో ముస్లింనో తేల్చుకోండి అని కేకలేశారు. బాబా అంత కోప్పడేసరికి, అందులోనూ పండుగ రోజు అంతమంది వచ్చి ఆయన అనుగ్రహం కోసం వస్తే బాబా ఏంటి ఇంత ఉగ్రంగా అయిపోయి కళ్ళంతా ఎర్రగా అయిపోయి ఇట్లా అరుస్తున్నారు. పైగా బట్టలన్నీ తీసేసి అన్నీ దునిలో వేశారట. అవి కాల్చేస్తూ ఆయన నగ్నంగా నిలబడేసరికి భయపడిపోయారు. అప్పుడు చివరకు బాబా దగ్గర ఉండే ఈ కుష్ఠరోగి అయిన బాగోజీ సాహసించి ఆయన నడుముకు లంగోటా చుట్టి, బాబా శుభమాని సీమోల్లంఘనం జరుగుతుంటే మీరు ఇలా ఎందుకు భక్తులు భయపెడతారు అన్నాడు. అంటే బాబా అందరు భక్తులు ఈ శుభదినం రోజు, అంటే ఈ పర్వదినమైన విజయదశమి రోజు అందరూ సీమోల్లంఘనం చేసుకుని జరుగుతూ ఉంటే మీరు లేదా ఎందుకు భక్తులు భయపెడతారు అంటే, అక్కడ బాబా నగ్నంగా నిలబడ్డారని అతను సాహసించి బాబా నడుముకి లంగోటా చుట్టారట. కానీ బాబా సట్కా నెలకేసి కొడుతూ, ఈ దినమే నా సీమోల్లంఘనం అని కేకలేశారు. సీమోల్లంఘనం సరే, బాబా మాత్రం కోపంతో సట్కా నేలకేసి కొడుతూ ఈ దినమే నా సీమోల్లంఘనం అంటున్నారు. కానీ మనకి ఆయన యొక్క మాటలను అర్థం చేసుకునే పరిపక్వత మనకి లేదు. ఆ మాటలు ఎవరికీ అర్థం కాలేదట. ఈరోజే నా సీమోల్లంఘనం అంటే ఎవరికీ కూడా ఆ మాటలు అర్థం కాలేదు. కొంచెంసేపటి తర్వాత బాబా శాంతించారు. కానీ భక్తులు అనుకుంటున్నారు ఇంకా ఆ రోజు చావుడు ఉత్సవం జరగదని భక్తులు తలిచారు. కానీ కొంతసేపటికి బాబా శాంతించి గుడ్డలు ధరించి తమ ఆసనంపై కూర్చున్నారు. రాత్రి 11 గంటలకు జరిగిన చావుడి ఉత్సవంలో మామూలుగా పాల్గొన్నారు. చూడండి, రాత్రి 11 గంటలకు జరిగిందట చావుడి ఉత్సవం. అప్పుడు భక్తులందరూ అక్కడే ఉన్నారు, ఆయన మామూలుగా పాల్గొన్నారు. తర్వాత కొద్ది కాలానికి స్థానిక భక్తుడు రామచంద్ర పాటిల్కి జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేసినా తగ్గలేదు. అంటే మహాత్ములు, నిజమైన మహాత్ములు, వాళ్ళు ఎప్పుడు శరీరాన్ని త్యజిస్తున్నది కూడా ముందే తెలియజేసేవారు. ఇక్కడ బాబా అంటున్నారు, నా సీమోల్లంఘనం ఈరోజే, ఈ దినమే అంటున్నారంటే ఈ విజయదశమి రోజే అని ముందే బాబా హెచ్చరిస్తూ ఉన్నారు. కానీ బాబా ఆరోగ్యంగా ఉన్నారు, చక్కగా ఉన్నారు కదా, ఆయన చెప్పే మాట ఎవరికీ కూడా అర్థం కాలేదు. మాస్టర్ గారు కూడా లేఖలు రాస్తూ, మాస్టర్ గారు ఇట్లా ఈ రోజున వస్తామంటే అప్పుడు నేను ఉండనమ్మా, ఏప్రిల్ 12 లోపు వస్తే మనం మాట్లాడడానికి కుదురుతుంది అన్నారట. ఎప్పుడో లేఖ రాసేవారు ఆయన. ఎందుకని ఆయన ఎప్పుడు శరీరాన్ని వదిలేయాలనుకున్నారో నిర్ణయించుకున్నారు. మనం అనుకుంటున్నాం మాస్టర్ గారు లాంటి వాళ్ళు మనలాంటి వాడే కాబట్టి ఆయన కూడా మృత్యువు కబళించిందనో లేకపోతే ఆయన కూడా మరణించారనుకుంటాం. మరణం ఉండదు మహాత్ములకి, వాళ్ళు సమాధి అవుతారు. పైగా వాళ్ళకి ముందే తెలుసు వాడు ఎప్పుడు దేహాన్ని త్యజిస్తూ ఉన్నారు అన్నది. అందుకని మాస్టర్ గారు అలా తెలియజేశారు, బాబా తెలియజేశారు. అట్లా కొద్ది కాలానికి స్థానిక భక్తుడైనటువంటి రామచంద్ర పాటిల్కి జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేసినా కానీ ఆయనకి తగ్గలేదు. అతడు భయంతో సాయిని స్మరిస్తూ ఉన్నాడు. ఒక రాత్రి అతనికి బాబా సాక్షాత్కరించారు. ఆయన పాదాలపై పడి తన అంతిమ గడి ఎప్పుడో తెలపమని పాటిల్ కోరాడు. చూడండి, బాబా ఆయన్ని అదే పదిగా స్మరిస్తూ ఉంటే బాబా అతనికి సాక్షాత్కరించారు. బాబా యొక్క పాదాలపై పడి ఈ రామచంద్ర పాటిల్ అడుగుతున్నాడు, బాబా నా అంతిమ గడి ఎప్పుడో తెలియచేయండి అని కోరాడు. అప్పుడు బాబా అన్నారు, భయం లేదు, మృత్యుదేవత ఉత్తర్వు రద్దయింది, త్వరలో నీ జబ్బు తగ్గుతుంది, కానీ నాకు తాత్యా గురించే ఆందోళనగా ఉన్నది అన్నారు. అతనేమో తన యొక్క చివరి గడియలు ఎప్పుడో చెప్పమంటే బాబా అన్నారు, నువ్వేం భయపడకు, మృత్యుదేవత యొక్క ఉత్తర్వు రద్దయింది, త్వరలో నీ జబ్బు తగ్గిపోతుంది, ఆయన అభయం ఇచ్చారనమాట. కానీ ఏం చెప్తున్నారు, నీకైతే ఇబ్బంది లేదు, కానీ నాకు తాత్యా గురించి ఆందోళనగా ఉన్నది, అతడు 1918 విజయదశమి రోజున మరణించవలసి ఉన్నది అన్నారు. అంటే మరి తాత్యా ఎంత చనువుగా బాబా దగ్గర మామ అంటూ ఉండేవారో, బాయజీ బాయ్ కొడుకైనటువంటి తాత్యా మనకు తెలుసు. అందుకని బాబా అంటూ ఉన్నారు, ఈ బాబా, మహల్సాపతి, తాత్యా వీళ్ళు ముగ్గురు కూడా మసీదులోనే పడుకునేవారట. అంత చనువు. ఎవరు నిద్రపోయినా బాబా తట్టి లేపేవారట. అంటే వాళ్ళు అలా మాట్లాడుకుంటూ అలా ఎప్పుడో నిధిలో జారుకునేవాళ్ళు. కానీ ఏమన్నారు బాబా, నాకు తాత్యా గురించి ఆందోళనగా ఉన్నది, కానీ ఈ సంగతి ఎవరికీ చెప్పొద్దు అన్నారు. రామచంద్ర పాటిల్ కొద్ది రోజుల్లో కోలుకున్నాడు, కానీ తాత్యా గురించి కలత చెంది ఆ విషయం బాలాషింపికి మాత్రం చెప్పాడు. చూడండి, మరి ఆ విషయాన్ని మనసులోనే పెట్టుకున్నారని ఎంత కష్టం. అందుకని
అది తగ్గిన తర్వాత ఈ విషయాన్ని అంటే తాత్యా గురించి అతను కూడా ఆలోచిస్తూ ఉండి ఇంకేం చేయాలో తోచక ఒక్క బాలాషింపి అనే భక్తుడికి మాత్రం చెప్పాడట, బాబా తాము సంకల్పించిన కార్యాలు నెరవేర్చమని ఎవరినీ అర్థించరు, ఆజ్ఞాపించరు. భగవంతుడే ఆయన యజమాని. చూడండి, ఆయన ఏదైనా ఒక కార్యాన్ని చేయాలని ఎవరి చేత అనుకుంటే ఆయన ఎవరిని అర్థించడం ఉండదు, ఆజ్ఞాపించడం ఉండదు, నువ్వు ఈ పని చేయని. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, నాకు అవి కావాలి, ఇవి కావాలి, అవి కట్టించు, ఇవి కట్టించు అని. కానీ బాబా ఎప్పుడు అలా చేసేవారు కాదు. భగవంతుడే ఆయన యజమాని. ఆయన ఎవరిని అర్థించాలి? అంతటా నిండి ఉన్న అన్ని జీవుల చైతన్యమే ఆయన కనుక ఆయన సంకల్పమే వ్యక్తుల మనస్సులను పరిస్థితులను ఆదేశించి నెరవేర్చేదన్నమాట. అంటే మనలో ఉన్న చైతన్యమే ఆయన కనుక మనకి ఆ సంకల్పాన్ని కలిగించేవారు. అర్థించడం అనేది కానీ ఆజ్ఞాపించడం అనేది కాదు ఉండేది కాదు. అట్లా నాగ్పూర్కు చెందిన కోటీశ్వరుడు బాపుసాహెబ్ బూటీ ఒకనాడు సిద్ధపురుషుడైన హజరత్ తాజుద్దీన్ బాబా గారిని దర్శించాడు. అంటే ఒకే సమయంలో బాబా ఉన్న సమయంలోనే ఈ నాగ్పూర్లో తాజుద్దీన్ బాబా అని ఉండేవారు. ఆయన కూడా ఎంత గొప్ప అవధూత అంటే ఆశ్చర్యం కలిగిస్తుంది అనమాట. బ్రిటిష్ వాళ్ళని సైతం ఆయన యొక్క లీలలు మహా ఆశ్చర్యపరిచేయి. ఆయన పిచ్చివాడు అనుకొని ఆయన కూడా ఒక్కచోట నగ్నంగా తిరుగుతున్నాడని చెప్పి అవధూతలు మనలాంటి వాళ్ళకి దేహంతో సంబంధం ఉన్న వాళ్ళకి మనం ఆ నగ్నం అనేది కానీ లేనిది కానీ ఉంటుంది, అయ్యో ఆచ్ఛాదం లేదా అని. అసలు ఆ దేహంగా పరంగానే జీవించిన వాడికి వాడికి ఒక దేహం అనే స్ఫురణ ఉన్నదని అలా ఉండేది కాదు. అలానే రమణ భగవాన్ కూడా అలానే ఉండేవారట. ఇక కొంతమంది మీకు లేకపోవచ్చు స్వామి, ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం మీరు కనీసం నడుముకైనా కట్టుకోండి అంటే అప్పుడు ఆయన ఒక గోచి పెట్టుకున్నారట. చూడండి గమ్మత్తు. అంటే మన కోసమే అది కూడా. ఈయన్ని ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ పోలీస్ వీళ్ళు కంప్లైంట్ చేస్తే ఆయన తీసుకెళ్ళి ఒక జైల్లో పెట్టారట. సరే, ఆ పోలీస్ ఆఫీసర్ జైల్లో పెట్టి బయటకు వచ్చి మళ్ళీ ఆయన ఎక్కడో తిరుగుతూ ఉంటే అక్కడ మళ్ళీ రోడ్డు మీద ఆయన కనపడేవారట. ఈయన ఎవరు వదిలేరా ఆయన చూస్తే మళ్ళీ అక్కడ జైల్లో ఉండేవారట. అంటే మనం అనుకునేటట్టుగా ఉండరు మహాత్ములు. వాళ్ళు అన్ని జీవుల్లో ఉన్న చైతన్యంగా ఉంటారు. ఎన్ని రూపాలు కావాలంటే అన్ని రూపాలు తీసుకొని ఒకే సమయంలో అనేక చోట్ల ఉండగలరు అనమాట. అట్లాంటి ఈ నా తాజుద్దీన్ బాబా ఆయన కూడా బాబాని మా అన్నగారిని గౌరవించి తన భక్తులు కూడా పంపేవారనమాట. చాలా మహత్తరమైన మహాత్ముడు ఈ తాజుద్దీన్ బాబా. అట్లా ఆయన దగ్గరికి వెళ్ళాడట బూటీ. వెళ్తే ఆయన అన్నారు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ గురువు షిరిడీలో నీ కోసం వేచి ఉన్నాడు, త్వరగా వెళ్ళు అన్నారు. చూడండి ఎంతటి గొప్ప మహాత్ములో వీళ్ళు. అమ్మయ్య దొరికాడా, ఈ చేత సేవ చేయించుకుందాం. మరి బూటీ అంటే ఎలాంటి వాడు చెప్పారు మాస్టర్ గారు. అవసరమైతే నాగపూర్ని బొంబాయిని మొత్తాన్ని కొనగల సంపద అంతా ఉన్నవాడంట. అంటే వాళ్ళకి ఎంత సంపద ఉందో కూడా వాళ్ళకి తెలియనంతటి కోటీశ్వర్లట వాళ్ళు. అవసరమైతే ఏదైనా కొనగలిగిన వాళ్ళు. మరి అలాంటి భక్తుడో శిష్యుడో దొరికాడు అనుకోండి, ఇలాంటి కాలంలో అయితే మామూలుగా అవన్నీ తీసుకునేంత వరకు వాడిని వదిలేవారు కాదు. కానీ ఈ మహాత్ములు ఎలా ఉంటారు? అందరికీ అన్నీ ఇచ్చేది వాళ్ళైతే వాళ్ళు ఎవరిని అర్థించాలి, ఎవరి దగ్గర తీసుకోవాలి? అందుకని నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ గురువు షిరిడీలో నీ కోసం వేచి ఉన్నారు అని త్వరగా వెళ్ళు అన్నారట. అతడు త్వరలో సాయిని దర్శించి ఆయన దివ్య మహిమకు మంత్రముగ్ధుడై తరచూ షిరిడీలోనే ఎక్కువ కాలం ఉండసాగాడు. మనం అనుకుంటాం డబ్బు ఒక్కటి ఉంటే చాలని మనం అనుకుంటూ ఉంటాం. ఇంకేముంది, మనకి బాగా ఉంటే మనకి ఏ ఇబ్బంది రాదని. మరి బూటీ లాంటి కోటీశ్వరుడు ఎంత ఉందో కూడా తెలియని వాడు అన్నీ వదిలేసి బాబా పాదాల దగ్గర ఆయన సన్నిధిలో ఉండి ఇక ఇంటికి కూడా వెళ్ళేవాడు కాదట. ఎక్కువ ఇక్కడే ఉండి బాబా దగ్గరే ఉండాలి అని సంకల్పించి ఆయన దగ్గర పెట్టిన భిక్షలోనో అవే తీసుకుంటూ ఉండేవాడు. చూడండి, మనకేమో డబ్బు ఒకటి ఉంటే చాలనుకుంటున్నాం, డబ్బున్న వాళ్ళేమో అవన్నీ వదిలేసి ఆయన పాదాల దగ్గర దొరికే ఆయన సన్నిధిలో దొరికే మనశ్శాంతి కోసం తిరుగుతూ ఉన్నారనమాట. అంటే మనకి ఇంకా గురువుతో అటువంటి అనుభవం కలగలేదు కాబట్టి మనం ఎన్ని చెప్పుకున్నా కానీ వాళ్ళ మహత్యం మనకు అర్థం కానట్టుగానే ఉంటుంది. ఒక్కసారి వాళ్ళ సన్నిధిలోకి వెళ్తే కానీ అప్పుడు మన మానసిక స్థితి ఏంటో తెలుస్తుంది. బాబా దగ్గరకు కూడా మీరందరూ పిచ్చివాళ్ళు వెళ్ళి అనవసరంగా డబ్బులు ఇస్తున్నారన్న భక్తుడు కూడా బాబా దగ్గరికి వచ్చి తన ఉద్యోగాన్ని సైతం వదిలేసి అక్కడి నుంచి నేను కదలను, నాకు లౌకిక జీవితం అంటేనే కష్టమైంది అన్నారు బాలాబాటే. అంటే చూడండి, ఆయన వాళ్ళ యొక్క సన్నిధి ఎంత పరివర్తన తీసుకొస్తుంది. ఇక ఏమీ అక్కర్లేదనిపిస్తుంది. అంటే కాకా దీక్షిత్ కానివ్వండి, వాళ్ళందరూ బాంబేలో విలేపార్లేలో పెద్ద పెద్ద భవనాలు అవన్నీ వదులుకొని వాళ్ళు అవన్నీ ఖర్చు అయిపోతున్నా కానీ మళ్ళీ వాళ్ళ వృత్తి కూడా మానేసి అక్కడే బాబా సన్నిధిలోనే ఉంటూ అవన్నీ
మాస్టర్ అంటారు, కర్పూరంలా కరిగిపోతూ ఉన్నా కానీ అక్కడే ఆయన సన్నిధిలోనే ఉంటూ ఉన్నదాంతో తృప్తిగా జీవిస్తూ ఆనందంగా జీవించేవారట. అట్లా ఇతను బాబా యొక్క మహత్యానికి, ఆయన యొక్క దివ్య మహిమకు మంత్రముగ్ధుడయ్యి బూటి ఎక్కువ కాలం షిరిడీలో ఉండసాగాడు. కనుక అక్కడే ఒక భవనం నిర్మించుకోదలిచాడు. మరి కోటీశ్వరుడు కాబట్టి తను ఏమనుకున్నాడు, తను కూడా ఇక్కడ ఒక భవనం కట్టిద్దాం అని అనుకున్నాడట. అతడు ఒక రాత్రి దీక్షిత్ వాడాలో నిద్రిస్తుంటే కలలో బాబా కనిపించి షిరిడీలో ఒక భవనము, అందులో ఒక పూజా మందిరము నిర్మించమని ఆజ్ఞాపించారు. బూటీకి ముందే కాకా దీక్షిత్ అక్కడ ఒక వాడా కట్టించాడనమాట. అదేంటి, తాను అందులో ఉండటానికి, అంతేకాకుండా అక్కడికి వచ్చిన భక్తులు కూడా బస చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పి బాబాను దర్శించడానికి వచ్చిన వాళ్ళ కోసం అని చెప్పి ఆయన దీక్షిత్ వాడా కట్టించాడు. అందులో ఈయన నిద్రిస్తూ ఉంటే ఆ రోజు స్వప్నంలో బాబా కనిపించి చెప్తున్నారట, షిరిడీలో ఒక భవనము, అందులో ఒక పూజా మందిరము నిర్మించమని ఆజ్ఞాపించారు. అతడికి మెలకువ వచ్చి చూసేసరికి ప్రక్కనే శ్యామ కలవరిస్తూ కన్నీరు కారుస్తున్నాడు. ఇతనికి సడన్గా బాబా ఇలా స్వప్న దర్శించి ఇలా చెప్పేసరికి లేచాడు. లేచి చూస్తే శ్యామ కూడా పక్కనే కలవరిస్తూ కన్నీరు కారుస్తూ ఉన్నాడట. నిద్రలేపి కారణం అడిగితే స్వప్నంలో బాబా కనిపించి ఒక భవనము మందిరము నిర్మించండి, నేను అక్కడే ఉండి అందరి కోరికలు తీరుస్తాను అని శ్యామకు కూడా స్వప్నంలో, చూడండి బాబా ఇద్దరికీ ఒకేసారి స్వప్నంలో దర్శనమిచ్చి ఒకే సందేశాన్ని ఇచ్చారనమాట అని స్పష్టంగా చెప్పారు అని శ్యామ చెప్పినప్పుడు, అందుకు నాకు భావోద్రేకం కలిగింది అని చెప్పారనమాట. అతను నిద్రలోనే కళ్ళమ్మ నీళ్లు గారుస్తూ ఆయన అలా ఎందుకు జరిగిందని అడిగితే ఇలా చెప్పారనమాట. అప్పుడు శ్యామ కాకా దీక్షితుల సహాయంతో ప్లాన్ గీయించి బాబా అనుమతి ఆశీర్వచనము పొందాడు బూటి. బాబా దగ్గర ఏ పని ముందు చేయాలన్నా కానీ ఆయన దగ్గర అనుమతి లభించేది కాదు. రామనవమి చేయాలన్నా, ఉరుస్ చేయాలన్నా, ఇంకో పండుగ చేయాలన్నా, లేకపోతే ఏదన్నా మసీదుని పునరుద్ధరించాలని చూస్తూ ఉన్న వాళ్ళందరూ బాబా చావడిని ధరించే రోజు అన్నీ చేస్తే పొద్దున్నే వచ్చి ఆ పెద్ద పెద్ద కమ్మని కూడా తీసి పక్కన వేసేవారట. అంటే ఎంతో 2-3 కలిసి నాటినటువంటి వాటిని పీకటానికి ఒక్కడి వల్ల సాధ్యం కాని కమ్మెల్ని కూడా ఒక చేతితో తీసి పక్కన వేసేవారట. అలా ఉండేది బాబా శక్తి. అట్లాంటిది ఈయన మందిరం నిర్మించడానికి బాబా అనుమతి కోరితే బాబా అనుమతించారు. అప్పుడు ఈ కాకా దీక్షితేను శ్యామ యొక్క సహాయంతో ఒక ప్లాన్ గీయించి బాబా ఆశీర్వచనం పొందాడు బూటి. ఎందుకని సంకల్పం ఇచ్చిందే ఆయన సంకల్పమే కనుక వీళ్ళకి స్వప్నంలో కనపడి చెప్పారనమాట. అందుకని బాబా ఏమనకుండా వాళ్ళకి అనుమతించారు. వెంటనే పని ప్రారంభమై త్వరగా క్రిందంతస్తు పూర్తయింది. సాయి నిత్యము లెండికి వెళ్ళి వచ్చేటప్పుడు తగిన సూచనలు ఇస్తూ ఉండేవారు. ఇతనేమో వెంటనే పని ప్రారంభించేశారు. కింద అంతస్తు కూడా పూర్తి అయిపోయింది. బాబా రోజు నిత్యం మనం లెండికి వెళ్ళేవారని చెప్పుకున్నాం కదా షిరిడీ ఉత్సవాల్లో. ఆయన ప్రతిరోజు నియమంగా అక్కడికి వెళ్ళి అలా వస్తూ ఉన్నప్పుడు తగిన సూచనలు ఇస్తూ ఉండేవారు, ఆ కట్టడిలో ఎలాంటివి పెట్టాలని. పూజా మందిరంలో మురళీధరుని ప్రతిష్టకు ఒక వేదిక నిర్మించాలనుకున్నాడు బూటి. అతనేమనుకున్నాడు, ఈ కట్టిన భవనంలో ఒక పూజా మందిరం కట్టిస్తున్నారు కదా, ఆ పూజా మందిరంలో ఒక వేదికని దేనికోసం అంటే కృష్ణుడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కోసం, మురళీధరుని ప్రతిష్టకు ఒక వేదిక అనుకున్నాడు బూటి. అది పూర్తి కాగానే బాబా అన్నారు, అందులో నేనే ఉంటాను, మనందరం అక్కడే ఆడుకుంటూ ఆలింగనం చేసుకుంటూ ఆనందంగా ఉందా అన్నారు. ఇతనేమో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తను అనుకుంటే బాబా అన్నారు, అది పూర్తి కాగానే అందులో నేనే ఉంటాను, మనం అందరం అక్కడే ఆడుకుంటూ ఆలింగనం చేసుకుంటూ ఆనందంగా ఉందామని చిన్నగా నవ్వారు. చూడండి, మన సాయి మాటలు అర్థం చేసుకునే స్తోమత మనకు ఎవరికి ఉంది, బూటీకైనా ఎవరికైనా. ఆయనేమో అతనికి అర్థం కాలేదు. ఆ క్షణమే పరపవిత్రమని టెంకాయ కొట్టి పని ప్రారంభించారు. మురళీధరుని యొక్క విగ్రహం చేయమని శిల్పులను నియమించారు. అంటే మరి అతను బాగా ధనవంతుడు, వెంటనే ఏ పని చేయాలన్నా టక్కని చేసేస్తాడు కాబట్టి వెంటనే ఆయన అనుకున్నట్టుగా ఒక కృష్ణుని యొక్క విగ్రహాన్ని చేయమని చెప్పి శిల్పులు నియమించారు. భవనం కట్టుబడి సక్రమంగా సాగుతున్నందుకు బూటీ పొంగిపోయాడు. మరి బాబా సంకల్పం ఇచ్చి స్వప్నంలో చెప్పింది కాబట్టి ఆ భవనం త్వరగా కట్టుబడి సాగిపోతూ ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోతూ ఉన్నందుకు బూటీ పొంగిపోతూ ఉన్నాడు. వేగంగా పెరిగిపోతున్న షిరిడీ వైభవం చూసి పారవస్యంతో రోజులు పరిగెడుతున్నాయి. అంటే ఆయన మనం చెప్పుకున్నాం, రాను రాను బాబా యొక్క ఉనికి వల్ల ఆ షిరిడీ వైభవం కూడా పెరిగిపోతూ ఉంది.
ఎవరికీ తెలియని మారుమూల కుగ్రామమైన షిరిడి చూడండి ఎంత గొప్పగా ఎంత వెలిగిపోతూ ఉందో. అట్లా ఆయన దాని వైభవం పెరిగిపోతూ ఉంది. ఆ పారవస్యంతో రోజులు పరిగెడుతూ ఉన్నాయి. 1918లో కొద్ది నెలలు గడిచాయి. కొత్త సంవత్సరం వచ్చి కొద్ది నెలలు గడిచిన తర్వాత తరచూ షిరిడి దర్శించే ఉద్దవేశ్ బువ శ్రీమతి చంద్రాబాయి బోర్కర్లతో ఒకరోజు సాయి, ఇక నుంచి మీరు శ్రమపడి తరచూ షిరిడి రానక్కర్లేదు అన్నారు. మనం చంద్రాబాయి బోర్కర్ గురించి చెప్పుకున్నాం కదా. ఆవిడ, ఈ ఉద్దవేశ్ బువ వీళ్ళందరూ అంటే బాబా యొక్క సన్నిధిని అనుభవించడానికి తరచుగా వస్తూ ఉండేవాళ్ళట షిరిడి. ఒకరోజు బాబా అంటూ ఉన్నారు వాళ్ళతో, ఇక నుండి మీరు శ్రమపడి తరచూ షిరిడి రానక్కర్లేదు అన్నారు. కొద్ది రోజుల తర్వాత బడే బాబా కుమారుడు కాసింకు కోడి పలావ్ తినిపించి, నీవు ఔరంగాబాద్లో ఫకీర్ షంషుద్దీన్ మియాను ఈ 250 రూపాయలతో మౌలు, కవ్వాలి, నియాజ్ జరిపించమను. అట్లాగే తర్వాత ఫకీర్ బన్నే మియా మెడలో నేనిచ్చే ఈ పూలమాల వేసి ముస్లిం పంచాంగంలో 9వ నెలలో 9వ రోజున అల్లా వెలిగించిన దీపం అల్లాయే తీసుకుపోతారు, ఆయన దయ అలా ఉన్నదని చెప్పు అన్నారు. ఈ కాసింని బాబా దగ్గర ఉండే బడే బాబా కుమారుడు కాసింని మసీదుకి పిలిపించి బాగా బిర్యానీ పెట్టించారు. బాబా పెట్టించి ఒక 250 రూపాయలు ఇచ్చి ఒక మాల ఇచ్చి, నువ్వు ముందు ఔరంగాబాద్ వెళ్ళి అక్కడ షంషుద్దీన్ మియా అని ఒక ఫకీర్ ఉంటారు, ఆయనకి 200 రూపాయలు ఇచ్చి మౌలు, కవాలి, నియాజ్ జరిపించమను అన్నారు. అంటే ఆ సంకీర్తన, అన్నసంతర్పణ ఇవన్నమాట, అవి చేయించమని చెప్పారు. అట్లాగే నువ్వు అక్కడి నుంచి తర్వాత ఫకీర్ బన్నే మియా మెడలో నేను ఇచ్చే ఈ పూలమాల వేసి 9వ నెలలో 9వ రోజున అల్లా వెలిగించిన దీపం అల్లాయే తీసుకుపోతారు, ఆయన దయ అలా ఉన్నదని చెప్పు అన్నాడు. బాబా ఇచ్చిన పైకము పూలమాల తీసుకొని కాసిం, చోటే ఖాన్, అమీర్లు ముగ్గురు ఔరంగాబాద్ చేరారు. బాబానేమో కాసిం చెప్తే అతను వీళ్ళిద్దరిని కూడా తోడుగా తీసుకువెళ్ళాడు అనమాట. బాబా చెప్పిన పని చేయడానికి చోటే ఖాను, అమీర్ వీళ్ళు ముగ్గురు వెళ్ళి ఔరంగాబాద్ చేరారు. మరి ఆ ఫకీర్ ఎవరో తెలియదు, ఎక్కడుంటారో తెలియదు, కానీ వీళ్ళు స్టేషన్లో ఔరంగాబాద్ చేరారు. స్టేషన్లో ఫకీర్ షంషుద్దీన్ రైలు వద్దకు వచ్చి సాయి ఫకీర్ వద్ద నుండి వచ్చింది ఎవరు అని విచారిస్తూ ఉన్నారు. అంటే ఆయనే వీళ్ళ కోసం విచారిస్తూ ఉన్నాడు. అంటే మరి సాయి మనం చెప్పుకున్నాం కదా, మహాత్ములు దూరంగా ఉన్నప్పటికీ వాళ్ళ ఆంతర్యం ఒకటే అయి ఉంటుంది. అంతేకాకుండా సాయి యొక్క సంకల్పమే అన్ని చోట్ల పనిచేస్తూ ఉంది. అందుకని మీరు వెళ్ళి షంషుద్దీన్ మియాని కలవండి, కలిసి ఇవి 200 రూపాయలు ఇచ్చి ఈ కార్యక్రమం చేయించమని చెప్తే ఆయనే ఎదురొచ్చాడు. వచ్చి వీళ్ళ కోసం వెతుకుతున్నాడు. షిరిడి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు, సాయి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఎవరని విచారిస్తూ ఉన్నారు. సాయి ఫకీర్ వద్ద నుండి వచ్చింది ఎవరని విచారిస్తూ ఉన్నారు. వాళ్ళు నమస్కరించగానే వాళ్ళు చెప్పదలిచిన వార్త కూడా ఆయనే చెప్పారు. అంటే బాబా ఏం చెప్పారో అది వీళ్ళు చెప్పకుండానే వీళ్ళు నమస్కారం చేయగానే ఆయనే చెప్పారట. తర్వాత ఆ ఫకీర్ ఆ ముగ్గురిని తన ఇంటికి తీసుకువెళ్ళి తన ఇంట భోజనం పెట్టి బాబా పంపిన పైకంతో అన్నదానము అంటే నియాజ్, కవ్వాలి, సంకీర్తన అంటే మౌలు విధిగా జరిపించారు. ఈ కవాలి సంకీర్తనలను అన్నదానం చేయించారు. మరోరోజు అందరూ బన్నే మియా గారి దగ్గరికి చేరారు. ఇంకొక మహాత్ముడు ఇంకొక ఫకీర్ దగ్గర కూడా వెళ్ళమని చెప్పారు. కాబట్టి బాబా వీళ్ళు అక్కడికి వెళ్తే ఆయన ఎలా ఉన్నారట, ఆయన ఒక చేయి ఆకాశం వైపు, రెండవ చేయి నేల వైపు చాచి నిశ్చేష్టులై నిలబడి ఉన్నారు. అంటే ఆయన తీవ్రమైన సమాధిలో ఉన్నారు, నిలబడే ఉన్నారు. అలా నిలబడి ఒక చేయి ఏమో పైకి పెట్టి, ఒక చేయి ఆకాశం వైపు, ఒక చేయి నేల వైపుకు పెట్టి ఆయన నిశ్చేష్టుడై నిలిచి ఉన్నారు. అక్కడ అరేబియా నుండి వచ్చిన కొందరు భక్తులు అక్కడ ఉన్నారనమాట. వాళ్ళు ఏం చెప్పారు, ఆ స్థితిలో ఆయన్ని పలకరిస్తే ఆ ఫకీరు ఉగ్రులై మీదకు వస్తారని వారిని హెచ్చరించారు. మీరు పొరబడి ఆయన్ని కదిలించారు, ఆయన కదిలిస్తే కోపం వస్తుంది, ఆయన ఉగ్రులై మీదకు వస్తారు అని చెప్పేసరికి వీళ్ళు కూడా కొంచెం సేపు ఆయన మళ్ళీ మన ఇదిలోకి వస్తారని చెప్పి వేచి ఉన్నారట. కానీ గంటసేపు అయినా కానీ ఆయన మేల్కోకుండా అలానే నిశ్చేష్టుడై అదే స్థితిలో ఉండేసరికి వీళ్ళు ఏం చేశారు, చివరకు ఆయన మెడలో మాల వేశాక, అంటే బాబా కదా మనల్ని పంపించింది అన్న ధైర్యంతో, మనకి బాబా ఇచ్చిన మాల వేయమన్నారు, అంతా ఆయన్ని చూసుకుంటారన్న ధైర్యంతో వీళ్ళు కొంచెంసేపు వేచి ఉన్న తర్వాత ఆయన ఎంతసేపటికి ఈ స్థితిలోకి రావట్లేదని బాబా ఇచ్చినటువంటి ఆ మాలని తీసుకొని వెళ్ళి వీళ్ళు ముగ్గురు ఆ బన్నే మియా మెడలో వేశారట. వేయగానే ఆయన మేల్కొని పైనున్న చేతిని దించారు. సాయి పంపిన సందేశం విని కొద్ది క్షణాలు ఆకాశం వైపు చూసి కన్నీరు కార్చారు.
ఆ ముగ్గురికి దాని భావం ఏంటో తెలియలేదు. బాబా ఏం చెప్పారు, 9వ నెలలో 9వ రోజున అల్లా వెలిగించిన దీపం అల్లానే తీసుకువెళ్తారు అని చెప్పమని చెప్పారు. ఈ విషయం అని చెప్పారే కానీ బాబా చెప్పిన దాని అర్థం ఏంటో వాళ్ళకి తెలియలేదు అనమాట. వాళ్ళకు కూడా ఈయన మాత్రం ఆకాశం వైపు చూసి కన్నీరు కార్చారు. ఎందుకు ఈయన కన్నీరు కారుస్తున్నారు ఇంతటి మహాత్ముడు అనేది వీళ్ళకి కూడా అర్థం కాలేదు. అక్టోబర్ నెల ప్రవేశించింది. బాబా అంత కొద్ది రోజుల ముందు నుండి వాగే అనే భక్తుని చేత రోజు రామ విజయం అనే గ్రంథం నియమంగా చదివించుకొని వినేవారు. చూడండి, అందరికీ అన్నీ ఇచ్చే భగవత్ స్వరూపమైన ఆయన కూడా మరి మహాత్ములైన అంటే ఏది ఆచరిస్తారో మనం కూడా అంటే తర్వాత వాళ్ళు అదే ఆచరిస్తారని భగవానుడు చెప్పినట్టు ఈయన కూడా బాబా కూడా చెప్పటమే కాకుండా అక్టోబర్లో ఈ వాగే అనే భక్తుని చేత రామ విజయం అనే గ్రంథం నియమంగా చదివించుకున్నారట. అంటే ఆయన ఓపిక లేకపోయేసరికి ఆయన చేత చదివించుకున్నది విన్నారు. ఆ రోజు బాబా భిక్షకు వెళ్ళారు. వారు తమ గురుప్రసాదం అని ప్రాణప్రదంగా చూసుకునే ఇటుక మసీదులో నేలపై ఉన్నది. ఆ రోజు బాబా భిక్షకు వెళ్ళినప్పుడు ఆయన బాబా దగ్గర ఎప్పుడు ఉండే ఇటుక ఆ రోజు మసీదులో నేలపై ఉంటే నిత్యము దానికి మహల్సాపతి కాశీరామ్ షింపీలు అభిషేకము పూజ చేసి దుని దగ్గర ఉన్న స్తంభం ప్రక్కన పెట్టేవారు రోజు ఆ ఇటుకు కూడా. కానీ ఆ రోజు మాధవ పస్లే మసీదంతా చిమ్ముతూ శుభ్రం చేస్తూ దానిపై దుమ్ము పడకుండా చేతిలోకి తీసుకోగానే అది జారి క్రింద పడి విరిగిపోయింది. చూడండి, వాళ్ళంతా దాన్ని గౌరవభావంతో అంటే సాయి యొక్క గురువు స్పర్శ దానికి ఉందని, సాయి స్పర్శ ఉందని చెప్పి వాళ్ళు ఆ ఇటుకని అంతగా పూజిస్తూ అంత శ్రద్ధగా ఉంటే ఆ రోజు మాత్రం మాధవ పస్లే మసీదు చిమ్ముతూ దాని మీద దుమ్ము పడకూడదని చెప్పి అది తీసుకొని చేతితో అట్లా తీయబోయేసరికి అది చేతిలోంచి జారి క్రింద పడి విరిగిపోయింది. భయపడిపోయారు. సాయి కోపిస్తారని ఫస్లే భయంతో వణికిపోయాడు. కొద్దిసేపట్లో సాయి రానే వచ్చారు. భిక్షకు వెళ్ళిన బాబా వచ్చారు. విరిగిన ఇటుక చూసి కోపించలేదు. దానిని చెక్కిలి కానించుకొని కన్నీరు కారుస్తూ, విరిగినది ఇటుక కాదు, నా ప్రారబ్ధం. ఇది నా జీవిత సహచరి, ప్రాణానికి ప్రాణం. దాని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానించేది. అది విరిగిపోయింది. ఇక నేను ఎక్కువ కాలం జీవించను అన్నారు. అంటే మొదటిసారిగా ఆయన మనకి అర్థమయ్యేట్టుగా చెప్పింది ఒకచోటే. ముందంతా కూడా ఈరోజే నా సీమోల్లంఘనం అని, లేకపోతే 9వ నెలలో 9వ రోజు తీసుకుపోతాను ఇలా చెప్తూ ఉన్నారు. అట్లానే మహల్సాపత్తి కూడా చెప్పేవారట, బాబా చీకటి పడుతూ ఉంది, లాంతర వెలిగించిన అంటే భగత్ నిజంగానే చీకటి పడబోతుంది అన్నారట. అంటే ఆయన ఇంకా దేహాన్ని వదిలి వెళ్ళిపోతానని ఆయన తెలియజేస్తున్నారు, నిజంగానే చీకటి పడబోతుంది అన్నారు. కానీ మహల్సాపతికి కూడా అర్థం కాలేదు, బాబా ఏదో చెప్తున్నారు చీకటి పడుతుందంటే ఇదే అనుకున్నారు. అట్లాగా బాబా మసీదుని అది భిక్ష నుంచి వచ్చి వీళ్ళు అనుకున్నట్టుగా కోప్పడకుండా ఆయన దాన్ని చెక్కిలి కానించుకొని కన్నీరు కారుస్తూ, విరిగినది ఇటుక కాదు, అది నా ప్రారబ్ధం. ఇది నా జీవిత సహచరి, ప్రాణానికి ప్రాణం. దాని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానించేది. అది విరిగిపోయింది, ఇక నేను ఎక్కువ కాలం జీవించను అన్నారు. అప్పుడు బాబా అనుమతిస్తే ఆ 2 ముక్కలను వెండి తీగతో కానీ లేక బంగారు తీగతో కానీ కలిపి గట్టిగా చుట్టించి ఇస్తానన్నాడు బూటి. చూడండి, మరి ఇతను బాబాకి ఇంత ప్రియమైంది ఇలా విరిగిపోయింది, బాబా ఇలా అన్నారని చెప్పి వెంటనే బూటి ఏం చేశాడు, తను చేయగలిగింది అదే కదా, అందుకని బాబా మీరు అనుమతిస్తే ఆ 2 ముక్కల్ని వెండి తీగతో కానీ బంగారు తీగతో కానీ గట్టిగా కలిపి చుట్టించి ఇస్తానన్నాడు. కానీ బాబా అందుకు అంగీకరించలేదు. అక్టోబర్ 3న పురందరే దీక్షితులు దర్శనానికి రాగానే నేను ముందు వెళ్తాను, మీరు వెనుక వస్తారు అన్నారు. అంతకుముందు వచ్చిన భక్తులతోనే మీరు ఇక్కడికి తరచుగా రావాల్సిన అవసరం లేదు, మీకు ఆ శ్రమ అక్కర్లేదు అని కొంతమంది భక్తులు చెప్పారు. ఈ అక్టోబర్ 3న పురందరేకి, రఘువీర పురందరేకి, దీక్షిత్కి, కాకా దీక్షిత్ వీళ్ళు దర్శనానికి రాగానే బాబా అంటూ ఉన్నారు, నేను ముందు వెళ్తాను, మీరు వెనుక వస్తారు. నా సమాధి మాట్లాడుతుంది, నా మట్టి సమాధానం చెప్తుంది, నా నామం పలుకుతుంది అని వెంటనే ఊది ఇచ్చి వారిని పంపివేశారు. ఆ మాటలు ఎవరికీ అర్థం కాలేదు. చూడండి, బాబా అంత క్లియర్గా చెప్తూ ఉన్నా కానీ బాబా బాగానే ఉన్నారు కదా, ఏం చెప్తున్నారు ఈయన అని అర్థం కాకుండా ఉంది. అదే అనారోగ్యంగా బాధపడుతూ అలా ఉన్నారనుకోండి, అప్పుడు ఏమైనా అనుమానం వస్తుంది, అయ్యో బాబా ఇలా ఉన్నారు, ఇది మందు తగ్గిద్దో లేదో, ఈయనేమో మందు కూడా తీసుకోరు అనుకోవచ్చు. కానీ చూస్తానికి అలా ఏమి అనిపించకపోయేసరికి వీళ్ళు కూడా బాబా చెప్పారు ఏమని, నేను ముందు వెళ్తాను, మీరు వెనుక వస్తారు. నా సమాధి మాట్లాడుతుంది, నా మట్టి సమాధానం చెప్తుంది,
నా నామం పలుకుతుంది అని వెంటనే ఊది ఇచ్చేసి వారిని పంపించి వేశారు. వాళ్ళకు కూడా ఆ మాటలు ఎవ్వరికీ కూడా అర్థం కాలేదు. కొద్ది రోజుల తర్వాత మహజాపత్తో నేను ఇక్కడ నుండి ఎక్కడికైనా వెళ్ళిపోతాను అన్నారు. అంటే ఆయన ఇండైరెక్ట్గా చెప్తూనే ఉన్నారు, కానీ భక్తులకు అర్థం కావట్లేదు. నవరాత్రులు ఆరంభం అవుతూనే, అక్టోబర్ తర్వాత నవరాత్రులు ఆరంభం అవుతూనే తాత్యాకు భయంకరమైన జబ్బు చేసింది. బాబా ముందే చెప్పారు కదా, ఈ నీకు గురించి నాకు ఇబ్బంది, నాకు ఇది లేదు, నీ యొక్క మృత్యు యొక్క ఉత్తర్వు రద్దయింది, కానీ నాకు తాత్యా గురించే బాధగా ఉంది, అతను ఆందోళనగా ఉన్నది, 1918 విజయదశమి రోజున అతను మరణించవలసి ఉన్నది అని చెప్పారు కదా బాబా. అలా బాబా చెప్పినట్టుగానే తాత్యాకు భయంకరమైన జబ్బు చేసింది. అతను మసీదుకు కూడా వెళ్ళలేకపోయాడు. మరి రోజు బాబాను దర్శించుకునేటి తాత్య మసీదుకు కూడా వెళ్ళలేనంత తీవ్రమైన జబ్బు చేసింది. బాబాకు కూడా తీవ్రంగా జ్వరం వచ్చి రోజు రోజుకు ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. చూడండి గమ్మత్తు, బాబాకు కూడా అప్పటి నుంచి తీవ్రంగా జ్వరం వచ్చి రోజు రోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. బూటీవాడాను పావనం చేయకుండానే బాబా సమాధి అవుతారని భక్తులు భయపడ్డారు. అంటే బూటీ ఈ భవనం కట్టిస్తూ ఉన్నారు కదా, దీన్ని పావనం చేయకుండానే బాబా ఒకవేళ సమాధి అవుతారేమో అని చెప్పి, అంటే ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉండేసరికి భక్తులు భయపడ్డారు. అయినా కానీ ఆయన నిత్యము తాత్యాకు ఊది పంపేవారు. ఒకరోజు భోజనానికి అతనిని మసీదుకు రమ్మని పాయసం తినిపించారు. అంటే అంత అనారోగ్యం నుండి రాలేకపోతున్న తాత్యాని బాబా ఒకరోజు మసీదుకి పిలిపించి అతనికి ఇష్టమైనటువంటి పాయసం తినిపించారట. అతడు ఎంతో కష్టపడి మింగాడు, అంటే తినలేని స్థితిలో ఉన్నాడు. అప్పుడు అతని నొసట విభూది పెట్టి, బాబా తాత్య, మొదట మన ఇద్దరి కోసం 2 ఊయలు తెప్పించాను, కానీ మరలా మనసు మార్చుకున్నాను అన్నారు. చూడండి, ఆయన సంకల్పంతోనే పోయిన ప్రాణం తిరిగి రావాలన్నా, లేకపోతే ఆయన నిర్ణయం ప్రకారమే అన్నీ జరుగుతాయి. అందుకని తాత్యతో అంటూ ఉన్నారు బాబా ఊది పెట్టి, తాత్య, మొదట మన ఇద్దరి కోసం 2 ఊయలు తెప్పించాను, కానీ మరలా మనసు మార్చుకున్నాను. అంటే ఇద్దరం ఒకేసారి వాళ్ళు దేహాన్ని వదిలేసేట్టుగా ఆయన ప్లాన్ చేశారు, కానీ మళ్ళీ మనసు మార్చుకున్నాను, నేను ఒక్కడనే వెళ్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నారు. చూడండి, మనకు అలా చెప్తే అర్థమవుతుందా? కానీ బాబా చెప్తూ ఉన్నారు, నేను మనసు మార్చుకున్నాను, ముందు మన ఇద్దరి కోసం 2 ఊయలు తెప్పించాను, నీ మనసు మార్చుకున్నాను, నేను ఒక్కడనే వెళ్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళు అని అతన్ని పంపేశారు. ఇక్కడ ఊయల అంటే సమాధి అని అర్థం. సాయి దృష్టిలో మృత్యు అంటే తాత్కాలికమైన నిద్రే. జీవులు మరలా జన్మించవలసిందే కదా. మరి మనము జీవన్ముక్తులం కాదు కాబట్టి మనకి కర్మ రుణాలు మొదలైనంత కాలం మనం ఈ చక్రంలో బట్టి పుట్టడం పోవటం, మళ్ళీ పుట్టడం పోవటం ఇదే జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని తాత్కాలికమే కదా. కాబట్టి సాయి దృష్టిలో మృత్యు అంటే తాత్కాలికమైన నిద్ర. జీవులు మరలా జన్మించవలసిందే కదా. బాయాజీ మామి తన బిడ్డడైన తాత్యాను సాయిని సమానంగా చూసింది. చూడండి, మనం ఆవిడ గురించి చెప్పుకున్నాం, ఎంత భక్తి. సాయిని దర్శించిన మొదటి క్షణంలోనే ఆవిడకి అటువంటి భక్తిభావం కలిగింది. ఆయన కూడా తమ సోదరి అని ఆవిడని పిలిచారనమాట. బాబా ఎక్కడెక్కడున్నా కానీ ముందు ఆయనకు భోజనం పెట్టకుండా తను భోజనం చేయకూడదని నియమాన్ని విధించుకున్నావిడ ఆవిడ. అందుకని బాబా ఆ రోజుల్లో ఆ చిట్టడవుల్లో పక్కపక్కన తిరుగుతూ ఉన్నా కానీ ఆ బుట్టలు అవన్నీ పెట్టుకొని ఆయన కోసం వెళ్ళి, ఆయన ఎక్కడ ధ్యానంలో కూర్చొని ఉన్నా కానీ ఆయనకి అన్నీ తినిపించి సొంత బిడ్డను చూసినట్టు చూసుకుందనమాట. అందుకని మాస్టర్ అంటున్నారు, బాయాజీ మామి తన బిడ్డడైన తాత్యాను సాయిని సమానంగా చూసింది కాదు, సాయినే ఎక్కువగా చూసుకున్నది. అందుకనే బాబా అతనిని తమ మరొక రూపంగా ప్రేమించారు. అంటే తల్లి చేసినటువంటి ఆ భక్తికి, ఆ ప్రేమకి సాయి ఏం చేశారు, అతనిని తమ మరొక రూపంగా ప్రేమించారు. ఒకే ఆత్మ 2 దేహాలుగా జీవించిన వారిద్దరూ కూడా మరణంలో కూడా విడిపోకూడదని బాబా తలచారు కాబోలు. అందుకే చెప్పారు కదా, విజయదశమి రోజే అతను మరణించవలసింది ఉన్నారు. బాబా కూడా విజయదశమి ఇదే నా సీమోల్లంఘనం దినం అని కూడా ముందే చెప్పారు. అంటే ఇంతగా ఒకే ఆత్మ 2 దేహాలుగా జీవించిన వారిద్దరూ అంటే తమ మరో రూపంగా చూసుకున్నారంట. ఆ తల్లి చేసిన అనన్యమైన భక్తి సేవల వల్ల ఆవిడ యొక్క కుమారుడైన తాత్యాన్ని బాబా అంతగా ప్రేమించి తమ రూపంగా ప్రేమించారు. అందుకని మరణంలో కూడా, అంటే ఒకళ్ళను వదిలి ఒకళ్ళు వెళ్ళలేనట్టుగా మరణంలో కూడా వాళ్ళు విడిపోకూడదని తలచి
తలిచారు కావాలు. కానీ తాత్యా కుటుంబాన్ని తలచి తన సంకల్పాన్ని మరలా మార్చుకున్నారు కాబోలు. బాబా చెప్పారు కదా, ముందు మన ఇద్దరి కోసం 2 వీలు తెప్పించాను, కానీ మరలా మనసు మార్చుకున్నాను, నేను అక్కడనే వెళ్తున్నాను అని. తాత్యా కంట తడిపెట్టి, సాయి నన్నే ముందు పంపరాదా అన్నాడు. అంటే ముందు నేను వెళ్తున్నాను అన్నారు కదా బాబా, అందుకని తాత్యాకి అర్థమైంది. కంట తడిపెట్టి అడిగాయంట, సాయి నన్నే ముందు పంపరాదా అన్నారు. అప్పుడు బాబా, ఫకీర్ను, నేను పోతే శోకించేవారు ఎవరూ లేరు, నీవు పోతే నీ వాళ్ళంతా దుఃఖిస్తారు అన్నారు సాయి. చూడండి, ఎంతమంది ఆయన కోసం తపన పడుతూ ఆయన నుంచి శ్రేయస్సు పొందాలి, బాధలు అనుకుని ఉండుంటే బాబా మాత్రం ఏమన్నారు, నేను ఫకీర్ను, నాకంటూ ఎవరు లేరు, నేను పోతే శోకించేవారే లేరు, నీవు పోతే నీ వాళ్ళంతా దుఃఖిస్తారు. అంటే బాబా నన్నే ముందు పంపరాదా, మీరే ఉండొచ్చు కదా అంటే, కాదు, నేను పోతే శోకించేవారు లేరు, కానీ నీవు పోతే నీ వాళ్ళంతా దుఃఖిస్తారు అన్నారు సాయి. అప్పుడు తాత్య, నేను పోతే నా బంధువులు దుఃఖిస్తారు, మీరు పోతే ఎందరో దిక్కులేని వారు అవుతారు, సాటివారికి మీరుంటే మీ దర్శనంతోనే ఎందరో తరిస్తారు. చూడండి ఎంతటి ఉత్తమమైన భావం ఉందో తాత్యాకి ఇక్కడ. బాబా నేను పోతే మహా అయితే నా బంధువులు దుఃఖిస్తారు, కానీ మీరు పోతేనో ఎందరో దిక్కులేని వారు అవుతారు, మీరుంటే మీ దర్శనంతోటే ఎంతోమంది తరిస్తారు. జీవితంలో ఎన్ని సిరి సంపదలను లభించవచ్చుగాక, ఎన్నైనా మనకి పొందవచ్చుగాక భోగభాగ్యాలు, ఒక మహాత్ముడి దర్శనం లభించడం అనేది దుర్లభం. ఎన్ని జన్మల పుణ్యఫలమో కానీ ఒక మహాత్ముడిని మనం దర్శించలేం. అట్లా ఆయన దర్శనంతో తరించిపోతారనమాట. అందుకని బాబా మీ దర్శనంతో ఎంతోమంది తరిస్తారు, నా జీవితం నాకు సాటివారికి కూడా బంధమే అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు తాత్య. నొర్మయ్ పో ఇంటికి అని బాబా గద్దించి అతన్ని పంపేశారు. అంటే అతను చెప్పినా కానీ బాబా వినకుండా, బాబా ఏమన్నారు, నోరు మూసుకొని పో ఇంటికి అని బాబా గద్దించి అతన్ని పంపివేశారు. అంటే వాళ్ళిద్దరికీ అంతటి ఇది ఉండేదనమాట సాన్నిహిత్యం. కాలఫలకం మీద ఆయన తిరుగులేని శాసనం రాసేసి చెమ్మగిలిన కళ్ళతో ఇంటికి వెళ్తున్న తాత్యాను చూస్తూ ఉండిపోయారు. అంటే ఇక తాత్యాన్ని ఇంటికి వెళ్ళమన్నారు కదా, తాత్య ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటే బాబా అలా చూస్తూ ఉన్నారట. మరి ఆయన తిరుగులేని శాసనం రాసేశారు, ఇంకా ఆయన ఇతనికి ఇంకొంతకాలం ఇచ్చి బాబానే ముందు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు కనుక. ఇదంతా ప్రక్కనే పనిచేస్తూ ఉన్న దామోదర్ విని కట్టలు తెంచుకున్న దుఃఖాన్ని అణుచుకుంటూ ప్రక్కకు పోయి కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఈ సంభాషణ అంతా పక్కనే పనిచేసుకుంటూ వింటున్న దామోదర్ అది విన్నాడట. అది విని కట్టలు తెంచుకొస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటూ ప్రక్కకు పోయి కన్నీరు కారుస్తూ ఉన్నాడు. తాను విన్నది మరొకరితో చెప్పలేడు, దాచుకోలేడు. సాయిని కన్నెత్తైనా చూడలేకుండా ఉన్నాడు. అప్పుడు వెంటనే సాయి, దామ్యా ఎందుకురా ఏడుస్తావు, బుద్ధి లేదు, నాకు మరణం ఎక్కడిది, ఊరుకో, ఎవరికీ చెప్పకు, జాగ్రత్త అని గద్దించారు. ఆయన నిజస్థితి అది. అంటే దేహం తీసుకొని వచ్చారు కాబట్టి అలా ఉంది కాబట్టి, అంటే పంచభౌతికమైన దేహం తీసుకున్న తర్వాత తిరిగి ఇచ్చేయాలి కాబట్టి. కానీ నిజస్థితి ఏంటి, ఆయనకి మరణం ఏంటి, ఆల్రెడీ ఆయనకి మరణం లేదని ఎన్నోసార్లు నిరూపించారు. 3 రోజుల పాటు దేహాన్ని వదిలేసి మళ్ళీ ఏమీ జరగనట్టుగా మామూలుగా వచ్చారు. మిగిలిన వాళ్ళందరూ కొట్టుకుంటూ ఉన్నారు, కానీ ఆయన మామూలుగా వచ్చి నేను అల్లా దగ్గరికి వెళ్ళాను, గదాధరుణ్ణి విడుదల చేయమని చెప్పి నన్ను పంపించారు అని చెప్పి. అట్లా మరణాన్ని జయించిన వారే మహాత్ములు. వాళ్ళు ఎప్పుడూ ఉండేవారే. విశ్వమంతా తానే నిండి ఉండి అన్ని జీవుల్లోనూ ఉండేవారికి ఈ దేహాన్ని వదిలిస్తే మరణం ఏంటి, అది అర్థం కాక మనం దేహంతోనే మన అనుబంధం అంతా మన దేహంతో, మన ఉనికంతా కూడా మన దేహంతో ఉంటుంది కాబట్టి మనకు అనిపిస్తుంది అనమాట. అందుకని బాబా అంటున్నారు, ఎందుకురా ఏడుస్తావు, బుద్ధి లేదు, నాకు మరణం ఎక్కడిది, ఊరుకో, ఎవరికీ చెప్పకు, జాగ్రత్త అని గద్దించారు. ఆయన వాజే అనే భక్తుని చేత రామ విజయం వారం రోజుల్లో ఒకసారి, 2వ వారంలో 2 సార్లు చదివించుకొని విన్నారు. అప్పుడు అతనికి ఒక కొబ్బరికాయ దక్షిణ ఇచ్చారు. మనం బాబా ఏ పని చేయించుకున్నా కానీ వాళ్ళకి ఉదారంగా ప్రతిఫలం ఇచ్చేవారు కదా, అలా అతనికి ఒక కొబ్బరికాయ అను దక్షిణ ఇచ్చారట. అప్పటి నుండి ఆయన ఎక్కువసేపు మౌనంగా ఉండసాగారు. ఆయన సాయంకాలపు సూర్యునిలా క్షీణిస్తూ ఉన్నారు. అంటే బాబా యొక్క ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ ఉంది. ఎలా ఉందట, సాయంకాలపు సూర్యునిలా మనకి వెలుగు వేడి తగ్గిపోతూ ఆయన ఎలా ఉంటుందో అలా బాబా అలా క్షీణిస్తూ ఉన్నారు. మరీ నీరసించి లెండికి భిక్షకు వెళ్ళడం మానేశారు ఆ చివరి రోజుల్లో.
బూటి, కాకా దీక్షిత్ ఎప్పుడు ఆయన దగ్గరే ఉంటున్నారు. అంటే బాబాని కనిపెట్టుకొని ఈ బూటి, కాకా దీక్షిత్ వాళ్ళందరూ ఎప్పుడు బాబా దగ్గరే ఉంటున్నారు. విజయదశమి ఇంకా వారం ఉన్నదనగా కొందరు ఫకీర్లు ఒక బండి మీద ఒక పులిని గొలుసులతో కట్టి మసీదుకు తెచ్చారు. అంటే వీళ్ళేంటి, ఒక సర్కస్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి ఆ పులి అనారోగ్యంతో ఉంది, ఇంకా వాళ్ళకి పనికి రాలేదని చెప్పి వీళ్ళు దాన్ని తక్కువ ధరకి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ బాగైతే మీకే తెచ్చిస్తామన్నట్టుగా వాళ్ళు ఒప్పందం చేసుకొని ఊరిలో ఆ పులిని బండి మీద గొలుసులో కట్టేసి వీళ్ళు సంపాదించుకుంటూ ఉన్నారనమాట. అట్లా గొలుసులతో కట్టి మసీదు వద్దకు తెచ్చారు. జబ్బుగా ఉన్న పులిని ఒక సర్కస్ కంపెనీ వద్ద చౌకగా కొని గ్రామాల్లో ప్రదర్శించి ఆ ఫకీర్లు డబ్బు సంపాదించుకుంటున్నారు. దాని జబ్బు తగ్గితే ఎక్కువ వేలకు దాన్ని సర్కస్ వారే కొనవచ్చని వారి ఆశ. అదెంతో బాధతో గర్జిస్తూ ఉంటే చూసి సాయి, పాపం దాన్ని అలా కట్టిపారేశారేమి, విప్పండి, దాని బాధ నేను తీరుస్తాను అన్నారు. చూడండి బాబా మాటలు ఎలా ఉంటాయో. బాబా అన్నారు, పాపం దాన్ని అలా కట్టిపారేశారేమి, అదేమో బాధతో గర్జిస్తూ ఉంది, రోగంతో గర్జిస్తూ ఉంటే బాబా అంటున్నారు, పాపం దాన్ని అలా కట్టేశారేమి, విప్పండి, దాని బాధ నేను తీరుస్తూ అన్నారు. అనగానే ముందు భయపడ్డారు, అమ్మో ఈ పులిని వదిలితే ఏమైనా ఉందా మీద పడితే అని. కానీ బాబా చెప్పారు కదా అని ఆ పని చేస్తే ముందు ఆ ఫకీర్లు భయపడ్డారు. కానీ తర్వాత గంపడాసతో, అంటే దాని బాధ తీరుస్తానంటే వీళ్ళు అంటున్నారు దాని రోగం పోగొడతారు అని, వీళ్ళకేంటి దానికి రోగం కుదిరితే మళ్ళీ దాన్ని ఎక్కువ వేలకి సర్కస్ వాళ్ళకి అమ్మొచ్చు అని, ఆ కంపెనీ వాళ్ళకి అని గంపడాస్తూ దాన్ని విప్పారు. అది మెల్లగా బండి దిగి మసీదు మెట్లెక్కి ఆయన ఎదుటికి వచ్చింది. మంత్రముగ్ధైనట్లు కొన్ని క్షణాలు తదేకంగా ఆయన్ని చూసి వారి చూపులకు తట్టుకోలేక కాబోలు తలదించుకున్నది. అంటే అది చూడండి ఎట్లాంటి భక్తుడిలాగో ఆయన చిన్నగా దిగి వచ్చి బాబా దగ్గరికి వచ్చి కొన్ని క్షణాలు ఆయన అంటే ఎదురు వచ్చి కొన్ని క్షణాలు తదేకంగా ఆయన్నే చూసిందట. బాబాని చూసి వారి చూపులకు తట్టుకోలేక కాబోలు తలదించుకున్నది. బాబా పాదాలు వాసన చూసింది. 3 సార్లు తోకతో నేలను కొట్టి అక్కడే పడి ప్రాణం విడిచింది. అది ఎక్కడ పుట్టిందో కానీ మహాభక్తునిలా సాయి పాదాల వద్ద శాశ్వతంగా దుఃఖ నివృత్తి పొందింది. వీళ్ళేమనుకున్నారు, దాని బాధ తీరుస్తానంటే ఇంకేదో అనుకున్నారు. కానీ అది ఏకంగా ప్రాణమే పోయిందని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉంటే ఫకీర్లకు ఆ నష్టం కొంతైనా భర్తీ చేయాలనో లేకపోతే ఆ రూపంలో ఉన్న తన భక్తుడిని తమ చెంతకు చేర్చి మేలు చేసినందుకు బహుమానమో కానీ సాయి వారికి 50 రూపాయలు బహుకరించారు. ఆ మృగరాజు వలె సాయి మహారాజు కూడా రుణానుబంధంపై వలన తమపై ఆధారపడిన జీవులను అంతటి రోగబాధలను పోషిస్తూ ఉన్నారు. మాస్టర్ చూడండి ఎలాంటి పొలికి చెప్తున్నారు. ఆ మృగరాజులాగా, మరి అడవిలో రాజు ఎవరు, అట్లా ఆ మృగరాజులాగే సాయి మహారాజు కూడా అది అంత బాధతో ఉన్నా దానికి ఉన్న రుణానుబంధాల వలన దాన్ని కట్టి దాన్ని ప్రదర్శన చేస్తూ వీళ్ళు డబ్బు చేసుకుంటూ ఉన్నారనమాట. అంటే వాళ్ళని ఆ స్థితిలో కూడా పోషిస్తూ ఉంది. ఎందువల్ల? రుణానుబంధాల వల్ల. అందుకనే అటువంటి రుణానుబంధం వల్లనే సాయి మహారాజు కూడా తమపై ఆధారపడిన జీవులను అంతటి రోగబాధలోనూ పోషిస్తూనే ఉన్నారు. ఇక దానివల్లనే ఆయన కూడా విడుదల విశ్రాంతి కోరడానికి చిహ్నమా అన్నట్లుంది ఈ సంఘటన. అంటే పోలిక కూడా అలా ఉందన్నమాట. ఇంకా దానివల్లే ఆయన కూడా ఇక విడుదల విశ్రాంతి కోరడానికి చిహ్నమా అన్నట్లుంది ఈ సంఘటన. కరెక్ట్గా విజయదశమి 4 రోజులు ఉన్నది. సాయి ఆనాడు నందు మార్వాడి భార్యతో ద్వారకామాయిలోనూ చావడిలోనూ ఉండాలంటే నాకేమీ బాగుండలేదు, నేను బూటీవాడకు పోతాను అంటూ ఉన్నారు. అంటే ఈ ద్వారకామాయిలోను మసీదులోను చావడిలోనూ ఉండాలంటే నాకేం బాగుండట్లేదు, నేను ఆ బూటీ కట్టినటువంటి ఆ బూటీవాడకు వెళ్తాను అన్నారు. అక్కడ నాకు పెద్ద పెద్దవారు సేవలు చేస్తూ ఉంటారు అన్నారు బాబా 2 రోజులకు సమాచారనగా భక్తులతో మీరెవ్వరూ శోకించకూడదు అని హెచ్చరిస్తూ ఉన్నారు. అంటే ఆయన ముందే చెప్తూ ఉన్నారన్నమాట, మీరెవరూ కూడా శోకించకూడదు, నాకు మరణం ఎక్కడిది అని చెప్తూ ఉన్నారు. అన్ని రోజులు అస్వస్థతగా ఉన్న ఒక్కసారి కూడా విశ్రమించలేదు, రోజంతా కూర్చునే ఉండేవారు. ఎలా ఉండేవారు బాబా? కూర్చోవడం అంటే గోడ కానుకొని కూర్చునేవారు కాదు, గోడకి ఒక మళ్ళీ జానెడు దూరంలో ఆయన ఎప్పుడు వెన్నుని గోడకు ఆనించకుండానే కూర్చునేవారు అనమాట. అంత అస్వస్థతగా ఉన్న ఒక్కసారి కూడా విశ్రమించలేదు, రోజంతా కూర్చునే ఉండేవారు. అక్టోబర్ 15, 1918 విజయదశమి తెల్లవారేసరికి
బాబా చాలా బలహీనంగా ఉన్నారు, అయినా దర్శనానికి వస్తున్న భక్తులను ఆదరిస్తూనే ఉన్నారు. ఆయన ఎంత బలహీనంగా కనపడుతూ ఎంత ఇదిగా ఉన్నా కానీ వచ్చే భక్తుల్ని బాబా ఆదరిస్తూనే ఉన్నారు. ఇంట్లో రామచంద్ర పాటిల్, బాలాషింపిలు భయపడినట్లే తాత్యాకు నాడి బలహీనమవుతుందని కబురు వచ్చింది. వీళ్ళిద్దరికి తెలుసు కదా, రామచంద్ర పాటిల్ తెలుసు. అందుకని వీళ్ళు కంగారు పడుతూ ఉన్నారు. కానీ బాబా మనసు మార్చిన విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళు అయ్యో తాత్యాకి నాడి బాగా బలహీనమైపోతూ ఉంది అని కబురు చేశారు. మధ్యాహ్నం ఆరతి కాగానే భక్తులందరినీ భోజనాలకు పంపారు బాబా. శ్రీమతి లక్ష్మీబాయి, బాగోజీ, బయ్యాజీ అప్పాకోతే పాటిల్, బాలాషింపి, నిమోన్కర్, శ్యామాలు మాత్రమే ఆయన దగ్గర ఉండిపోయారు. హారతి అయిపోగానే అందరూ వెళ్ళి భోజనానికి వెళ్ళని అందరిని పంపించారట. ఇంకా లక్ష్మీబాయి, బాగోజీ, బయ్యాజీ అప్పకోతే పాటిల్, బాలాషింపి, నిమోన్కర్, శ్యామాలు మాత్రమే ఆయన దగ్గర ఉండిపోయారు. అప్పుడు బాబా, నాకు ఇక్కడ ఏమీ బాగాలేదు, ఆ దగదీవాడ అంటే రాతిమేడ, ఆ బూటీవాడకు తీసుకుపోండి, అక్కడ నాకు సుఖంగా ఉంటుంది అన్నారు. ఆయన తమ ఆసనం మీద కూర్చొని మాధవ్ ఫస్లైన్ అడిగి పాన్ అంటే తాంబూలం తీసుకున్నారు. తర్వాత ఆయన మంచినీళ్ళు త్రాగుతూ ఉండగా మధ్యలో మృంగుడు పడక సగం నీరు బయటకు వచ్చి వారి కళ్ళు అర్ధనిమిలితాలయ్యాయి. అంటే బాబా, ఆయనకి పాన్ అంటే ఎంతో ఇష్టం కదా తాంబూలం, ఆయన అప్పుడు తాంబూలం అడిగి తీసుకున్నారట. తీసుకొని తర్వాత మంచినీళ్ళు త్రాగుతూ ఉంటే ఆ మంచినీళ్ళు కూడా మింగుడు పడక సగం నీరు బయటికి వచ్చి వాళ్ళ బాబా కళ్ళు అర్ధనిమిలితాలయ్యాయి. అప్పుడు ఆయన లక్ష్మీబాయి షిండేని పిలిచి మొదట 5, తర్వాత 4 రూపాయి నాణ్యాలు ఇచ్చి వాటిని జాగ్రత్తగా ఉంచుకోమన్నారు. అంటే ఆవిడ కూడా అంత అనన్యంగా సేవించింది కాబట్టి నవవిధ భక్తులతోటి బాబా దానికి సంకేతంగా 9 నాణ్యాలు ఇచ్చారట. ఇచ్చి వాటిని జాగ్రత్తగా ఉంచుకోమన్నారు. అబ్దుల్లాని వెంటనే రమ్మని కబురు చేశారు. కానీ అతను కొద్దిసేపు ఆగి వస్తానని కబురు చేశాడు. చూడండి, బాబా అబ్దుల్లాని పిలిస్తే అతనేమో నేను కొంతసేపు ఆగి వస్తానని కబురు చేశాడట. సాయి చిన్నగా నవ్వి తమకు మసీదులో బాగుండలేదని బుటీవాడాకు తీసుకువెళ్తే బాగుంటుందని చెప్పి బయ్యాజీ అప్పాకోతే పాటిల్ వైపుకు ఒరిగి కన్నుమూశాడు. అతనికి ఎంత అదృష్టమో చూడండి, బాబా దేహం వదిలేసేప్పుడు కూడా ఈ బయ్యాజీ అప్పాకోతే పాటిల్ వైపుకు ఆయన మీదకి ఒరిగి కన్నుమూశారట. బాగోజీ అది గమనించి నిమోన్కర్తో చెప్పాడు. అతడు సాయి నోట్లో కొంచెం నీరు పోసి అది బయటికి వచ్చేయడం చూసి అందరూ పెద్దగా ఏడ్చారు. ఇతని అదృష్టానికి కారణం ఏంటంటే ఇతను ఎంతో భక్తితో సేవించాడు బాబాని. ఈ అప్పాకోతే పాటిల్ కూడా అసలు మనం ఆయన మీద తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒకసారి వాళ్ళ తండ్రికి ఇబ్బందికరంగా ప్రాణాపాయంలోని బాబాని కోరితే బాబా నా చేతిలో ఏమీ లేదని చెప్పిన తర్వాత అతను వాళ్ళ నాన్నగారు చనిపోతారు. అయినా కానీ వాళ్ళ నాన్నగారు చనిపోయినా కానీ మనకి తెలుసు బాబా తలుచుకుంటే ఆయన బ్రతికించగలరని. అయినప్పటికీ బాబా చేయనంటే ఏం మాట్లాడకుండా మళ్ళీ తర్వాత రోజు నుంచే బాబా దగ్గరికి వచ్చి బాబా పాదసేవ చేసుకునేవాడట. మాస్టర్ గారు అంటారు, మామూలుగా తండ్రి పోయాడంటే ఉన్న దుఃఖంతోనైనా కొంతకాలం పడుతుంది, పైగా అంతటి సమర్థుడు, ఇప్పుడు ఎన్నో చూసినవాడు, అవసరమైతే బాబా మార్చగలడు తెలిసి వాళ్ళ నాన్న రక్షించగలిగిన వాడు కూడా అలా అన్నప్పటికీ ఒకవేళ బాబా చేతిలో అది లేదేమో అని మళ్ళీ ఇంకొకళ్ళు అయితే అనుకునేవారట, చూడు ఆయన ఇంతకాలం నా చేత సేవ చేయించుకున్నాడు మన చేత, కానీ అవసరానికి ఏమీ చేయలేదు అని. అలాంటివి ఏమీ లేకుండా మళ్ళీ బాబా దగ్గరికి అంతకుముందు ఎలా వచ్చాడో అలా మరో రోజు నుంచే వాళ్ళ నాన్నగారు పోయిన తర్వాత రోజు నుంచే వచ్చి బాబాని అంతగా సేవించుకున్నారనమాట. బాబా ఆయనకి బాగా డబ్బులు ఇచ్చేవారు. దాంతో ఎన్నో ఎకరాల పొలం కూడా కొన్నాడట అతను. అట్లాంటి అప్పకోతే పాటిల్ వైపుకి ఒరిగి ఆయన మీద దేహాన్ని ఆయన మీదకి అట్లా ఒరిగి కన్నుమూశారు. ఇది గమనించిన బాగోజీ నిమోన్కర్తో చెప్పాడు. వాళ్ళు బాబా నోట్లో కొంచెం నీరు పోసి అది బయటికి వచ్చేయడం చూసి అందరూ పెద్దగా ఏడ్చారు. ఆ కబురు వినగానే డాక్టర్ పిళ్ళే బాబాకు నాడి చూసి కంట నీరు పెట్టాడు. సాయి శరీరం విడిచారని వినగానే గ్రామస్తులు, భక్తులు హృదయ విదారకంగా శోకాలు పెడుతూ మసీదు చేరారు. ఒక్కసారిగా బాబా ఇంకా శరీరాన్ని వదిలేశారు, ఆయన మరణించారు అని తెలియగానే ఇక భక్తులందరూ శోకాలు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ అందరూ మసీదు చేరారట. క్షణంలో షిరిడీ యావత్తు జీవోత్సవమైంది. సాయి ఉనికి వల్ల అంత వైభవాన్ని అంత ఇది కలిగిన ఆ షిరిడీ ఒక్కసారిగా జీవోత్సవం అయిపోయింది. అబ్దుల్లా పరుగులు అక్కడికి చేరి తన దురదృష్టానికి ఎంతో దుఃఖించాడు. అబ్దుల్లాని బాబా పిలిపించారు, కానీ తర్వాత వస్తానని చెప్పి పంపించాడు. భక్తులు నమస్కరించుకోవడానికి వీలుగా
బాబా శరీరాన్ని కూర్చోబెట్టారు. అక్కడ ఎందరు భక్తులు చేరారంటే ఆ రద్దీలో సుమారు 5 గంటల సేపు నాకు బాబా దేహాన్ని చూసే అవకాశమే కలగలేదు అంటాడు నృపతి పాటిల్. బాబా శరీరం మీద లెక్కలేనన్ని పూలమాలలు రాసులు రాసులుగా పువ్వులు వేస్తూ ఉన్నారు. ఎప్పుడు భయము దుఃఖము ఎరిగిన నానావళి కూడా ఆ రోజున కన్నీరు తుడుచుకుంటూ కొద్దిసేపు అక్కడ నిలబడి తర్వాత మారుతి ఆలయానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి 13 రోజుల పాటు ఓ మామ నీవు లేక నేను బ్రతకలేను, నేను వచ్చేస్తాను అని శోకాలు పెడుతూ అన్నపానీయాలు కూడా మాని సమాధి చెందాడు. మరో చిత్రం, సాయి నిర్యాణమైన కొద్ది గంటల్లోనే తాత్య ఆరోగ్యం బాగుపడింది. మళ్ళీ వచ్చే వారం కంటిన్యూ చేద్దామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై